మీరు 90సేనా? ఆ! 90స్ ఆ! కిడ్డేగా. మీరు 90యేనా? 2000s యాక్చువల్లీ. ఛీ! ఇంకా చెప్పండి 2016 బార్న్ అని. ఒక్క షో చేశారని విన్నాను నేను గూడా. రోజు చేసేదే అది షో. రోజు చేస్తానే ఉంటాం. స్నో అక్క కాదు. షో అక్క. షో ఇక్కడ మీరు దుమ్ముని ఏమంటారు? దుమ్ముని ఏమంటారు? దుమ్మే. బోన్. బోనా? బొక్క బొక్క. బొక్క అంటే హోల్ కదా. బొక్కలంటే ఎముకలు. ఆ బొక్క అంటే హోల్. ఆ బొక్కలోనే కదా మీరు ఏలు పెట్టింది, ఎలుక కొరికింది. అరిసెల్ని ఏమంటారు మీరు? అరవకుండా అంటాం. మీరు వెళ్ళి జామ్ ఆకుల్లో చింతపండు వేసి వేసుకొని ఉప్పు కారం వేసుకొని తినండి మీరు. లో మిడిల్ ఏజ్ కాబట్టి మేబీ మేము ఎలాంటివన్నీ తినే ఇలాంటి చేసేవారు. అంటే మా కాలనీలో జామ చెట్లు లేవండి. ఉంటే నేను తినేదాన్ని. చెప్పాల్సింది మా దగ్గర పెంచేవారు. ఓన్లీ పత్తి చెట్లు ఉండేది, అందుకని పత్తి వ్యాపారం చేస్తున్నా పెద్ద. హాయ్ మోనిషా, ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. అయ్యో, అసలు మిమ్మల్ని పిలవడానికి నేను పడిన కష్టాలు. థ్యాంక్ యూ సో మచ్ నా 90s ముచ్చట్లకు వచ్చినందుకు అండ్ ఇండియా కూడా వచ్చినందుకు. వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ. నేను మీరు రీసెంట్గా మీరు కొన్ని వీడియోస్లో నేను చూశాను. కింద కామెంట్స్ మొత్తం చూస్తే నాకు ఈషా గారు మీరు మంచి మాకు 90s వైబ్ ఇస్తున్నారు అండ్ 90s రిఫ్రెష్మెంట్ వస్తుంది అని చెప్పి కొన్ని కామెంట్స్ నేను చూసా. అంత రిఫ్రెష్మెంట్ 90s ఏం మాట్లాడారండి? అంటే నాకు తెలియదండి. నేను న్యాచురల్గా మాట్లాడుతుంటే అంటే అంత పురాతన కాలం వాళ్ళమని వాళ్ళకి అనిపిస్తుంది. అంటే మరి నేనేం చేయాలి చెప్పండి. మీరు 90సేనా? ఆ, 90s కిడ్డేగా. మీరు 90యేనా? నేను 2000s యాక్చువల్లీ. చిచి, ఇంకా చెప్పండి 2016 బార్న్ అని. అయ్యో, అలా చెప్తే నంబర్ ఎవరు? ఇప్పటికే ఏజ్ ఎక్కువ అని చెప్తున్నారు కామెంట్లో. యా, నేను ఈ 90s ముచ్చట్లు స్టార్ట్ చేసే ముందు ఒక్కొక్క 2 విధాలు ఉంటాయి. ఒకటి రిచ్ పీపుల్కి 90s క్వశ్చన్స్ సపరేట్ ఉంటుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 90s క్వశ్చన్స్ అనేవి సపరేట్ ఉంటాయి. ఇంతకీ మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు? మిడిల్ క్లాస్ అండి. మిడిల్ క్లాసేనా? కానీ అలా అలా కనిపిస్తాను, అలానే అందరిని మోసం చేస్తున్నా. ఇలా రిచ్గా కనిపించే మిడిల్ క్లాస్ పర్సన్ని నేను. ఈ బట్టలు ఇవన్నీ చూసి మోసపోతుంటారు జనాలు. ఈ అమ్మాయి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి ఏమో అని అనుకుంటారు. అదంతా జస్ట్ మన ఫేస్ వాల్యూ అంతే. యా, అది మిడిల్ క్లాసే. యా, మీ స్కూలింగ్ డేస్ అంతా గుర్తుందా మీకు? లైట్గా అండి, ఈ మధ్య లైట్గా గతం మర్చిపోయా నేను. ఈ ఫేమస్ స్నో పడినప్పటి నుంచి నాకు కొంచెం మెమరీ లాస్ వచ్చింది. డైరెక్ట్ స్నో పడిపోయింది, తల మీద పడిపోయి గతం మర్చిపోయా 1.5 year నుంచి. సో లిటిల్ బిట్ ఐ ట్రై. మీరు అడగండి చెప్తా. స్నో అంటే ఒకానొక టైంలో మొత్తం ఇన్‌స్టాలో ఒక ఊపారు. స్టార్టింగ్ మీరు ఆ వీడియోస్ చేస్తున్నప్పుడు ఏంట్రా ఈ వీడియోలు? ఏంట్రా ఈ వీడియోసా? ఏంటా మాటలు? ఏంటా? అనే ఇలాంటి కామెంట్స్ నుంచి డైరెక్ట్‌గా ఇప్పుడు ఫుల్ ఈవెంట్స్‌లు చేస్తున్నారు. సినిమా ప్రమోషన్‌లు చేస్తున్నారు. అసలు ఇండియాకొచ్చాకైతే అసలు ఖాళీయే లేరు. ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంది చూసారా? అది మీకు ఎలా ఇస్తుంది ఆ ఫీల్? బాగుందండి. అంటే ఒకప్పుడు నన్ను తిట్టుకున్నోళ్ళే ఇప్పుడు నన్ను పిలిచి మరీ వర్క్ ఇయ్యడాలు, పొగడ్డాలు, మంచి మంచి కమెంట్స్, సపోర్ట్ రావడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. స్టార్టింగ్‌లో అదే ట్రోల్ చేశారు. గొంతెందుకు ఇలా ఉంది? ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుంది? తెలుగేంటి ఇలా ఉందని. పోను అలవాటయిపోయింది వాళ్ళకి బేసికల్లీ. అండ్ దెన్ వాళ్ళే సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే జెన్యూన్‌గా అనిపిస్తే జనాలు సపోర్ట్ చేస్తారు. మీకు ఇష్టమా? లైక్ ఫ్రేమ్‌లోకి రావాలి, ఇలా ఫేమ్ ఉండాలి. అసలు అనుకోలేదండి ఇలా ఫేమస్ అవ్వాలి అన్న ఇంటెన్షన్‌తో ఏం చేయట్లేదు. ఏదో ఇంక న్యాచురల్‌గా నాకేమనిపిస్తుందో అది నేను రీల్స్ లాగా చేసి పెడుతున్నాను. ఆపర్చునిటీస్ వస్తున్నాయి అండ్ ఐ నెవర్ సే నో టు ఆపర్చునిటీస్. ఇంక వచ్చినవి వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. లైక్ ఇప్పుడైతే మీకు కొంచెం ఇంట్రెస్ట్ పడుతుంది కదా ఇండస్ట్రీలో. లైట్‌గా అట్లా టీవీలో కనిపించేసరికి ఆ టీవీలో కనిపించేసరికి ఆ బయట ఎక్కడ పడితే అక్కడ మన రీల్స్ మనవి వస్తున్నప్పుడు జనాలు గుర్తుపడుతున్నప్పుడు కొంచెం ఆ ఫీల్ వస్తుంది కదా. లైట్ డబ్బులు కూడా వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. సో బాగుంది. యాక్చువల్ డబ్బులు అంటే బాగా నాకు గుర్తొచ్చింది. 5 lakhsకి మీకు ఏమైనా అనుబంధం ఏమైనా ఉన్నదా? అంటే ఏ టాపిక్‌లో ఎత్తినా కూడా లైక్ నేను కొన్ని చోట్ల వినడం జరిగింది. అంటే సాలరీ ఒక 5 లక్షల సాలరీ ఉంటే బాగుంటది. ఒక 5 లక్షలు ఇస్తే అంటే ఏంటి ఆ అనుబంధం? బాగుంది కదండి నంబర్ 5 lakhs. అంటే 5 lakhs వస్తే కంఫర్టబుల్‌గా బతికేయచ్చు అన్నది నా ఇమాజినేషన్. సరిపోవా అండి 5 lakhs? సరిపోతాయండి మీ మెయింటెనెన్స్‌కి దానికి ఒక 3 లక్షలు మెయింటెనెన్స్ అయిపోయినా 3 లక్షలు ఒక మరీ 2 చెప్తారు. ఒక 50,000 మెయింటెనెన్స్ అనుకోండి. మీరు పెట్టుకున్న వాచ్, మీ యాక్సెసరీస్ మొత్తం కాస్ట్‌లీయేనా?
కొనేసాం కాబట్టి ఇప్పుడు మిడిల్ క్లాస్ అండి. అంటే అన్నీ అయిపోయినాయి డబ్బులు. యాహ్! 90స్‌లోకి వెళ్ళిపోదాం. స్కూల్ డేస్. యెస్. స్కూల్ డేస్‌లో లైక్ మా చిన్నప్పుడు మేము స్కూలింగ్‌కి వెళ్ళేటప్పుడు సైకిల్ తీసుకొని వెళ్ళడం అనేది ఒక పెద్ద గొప్ప. సైకిల్ గాని, ఆ సైకిల్ తీసుకోవడం గాని. మేము సైకిల్ తొక్కాలి అని అనుకుని ఇలా చేస్తుంటే, అమ్మాయిలు మాత్రం ఉన్న సైకిల్‌ని నడిపిస్తూ ఉండేవాళ్ళు. నేను అదే బ్యాచ్. నాకు ఈ డౌట్ నేను కొంతమంది గెస్ట్‌లని అడిగాను. ఇదే 90స్ ముచ్చట్లోకి వచ్చిన ఒక గెస్ట్‌ని అడిగా. నాకు ఆన్సర్ రాలే సరిగ్గా. ఎందుకు నడిపిస్తున్నారు? అండ్ ఆ నడిపించినప్పుడు పక్కన ఒక తోడు ఎందుకు కావాలి? అంటే నాది చెప్తా అండి. నాకొక పింక్ కలర్ లేడీ బర్డ్ సైకిల్ ఉండేది. అది లిమిటెడ్ ఎడిషన్ అనమాట అప్పట్లో. అదేంటంటే దాని మీద ఫ్లవర్స్ ఉండేవి. చెర్రీ బ్లాసమ్స్. అది లిమిటెడ్ ఎడిషనో కాదో నాకు తెలీదు గానీ షాపోడు అట్లా చెప్పి మాకు అమ్మాడు. హైదరాబాద్‌లో 2 తయారు చేసాము. ఒకటి మీకిస్తున్నామని చెప్పాడు వాడు. సో, అదేసుకొని దానికో చిన్న బుట్టుండేది ముందు. అది ఇవన్నీ మూవీ ఎఫెక్ట్స్ అండి. అప్పుడేవో కొన్ని బాలీవుడ్ సినిమాల్లో స్టిక్కర్‌లుండేవి. ఆ! 'స్పైడర్ మ్యాన్' వస్తే 'స్పైడర్ మ్యాన్' ఆ! బాటిల్‌లు. అది ఇంకా ఇట్లా అప్పట్లో 'ఆనందం' ఈ సినిమాలన్నీ జూసి హీరోయిన్‌లు దాంట్లో ముందు కుక్క పిల్లల్ని బెట్టుకొని, పూలు బెట్టుకొని ఇట్లా మెల్లగా నడిపించుకుంటూ ఎళ్తారు సైకిల్. సో, అలా మేము గూడా మాకు మేము హీరోయిన్‌లం అనుకోని అలా నడిపించుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఓహ్! అది రీజనా? నా కుక్క పిల్లని ఎతికా నేను అక్కడ ఏమైనా స్ట్రీట్ డాగ్ దొరుకుతదా బుట్టలో అందులో పెడదామని. పెట్టడానికా? ఇది. ఇది దొరకలే. కదా మనకు. సో, పూల వరకు ఆపేసా. ఓకే. బా చదివేవాళ్ళా స్కూల్? బ్రహ్మాండంగా చదివేదాన్ని. అవునా? ఫస్టా? క్లాస్ ఫస్టా? 10థ్ కూడా స్టేట్ ర్యాంక్. ఆ! ఎలా చదివేసేవాళ్ళంటే నార్మల్‌గా ఎప్పుడు చదవనట్టు బిహేవ్ చేసే అమ్మాయిలు బాగా చదివేస్తూ ఉంటారు. అంటే ఇంటికెళ్ళి చదివేసు ఇంటికెళ్ళి చదివేదాన్ని. మా స్కూల్ గూడా బానే చిల్‌గానే ఉండేది. సెయింట్ ఆన్స్ గర్ల్స్ హై స్కూల్. ఇక్కడ హైదరాబాద్. హైదరాబాదే. హ్మ్. సో, 3:30కి అయిపోయేది స్కూల్. ఇంటికొచ్చి చదివేదాన్ని. 9 కల్లా పండుకునేదాన్ని. అంటే అప్పట్లో బ్రెయిన్ బాగుండేది నాది. ఇప్పుడు లైట్‌గా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూసి కొంచెం మొద్దుదాన్ని అయిపోయా. బట్ ఇన్ జనరల్ ఐ వాస్ వెరీ స్మార్ట్ అనమాట యాక్చువల్‌గా చిన్నప్పుడు. నేను కూడా ఒకప్పుడు బాగా ఇంటర్వ్యూలు చేసేవాడిని. ఈ మధ్య కొంచెం తగ్గుతున్నాయి అని అన్నారు. ఈ రీల్స్ వల్ల చూసి చూసి కొంచెం అటెన్షన్ స్పాన్ పోతుంది జనాలకి. అదే. అది కొంచెం మారాలంటే ఆపేయాలి రీల్స్ చూడడం, ఫోన్ చూడడం. మరి రీల్స్ చేసేవాళ్ళు ఆపరు. మేము ఆపము. అది మా వృత్తి. అందుకని మీరు గూడా ఆపొద్దు. చూడాలి. మీ అందరూ గూడా చూస్తేనే మా ప్రొఫెషన్ ఇంకా నడుస్తది. మొద్దుపోవాలి. మీరందరూ మొద్దోళ్ళయిపోవాలి. మీరందరూ షోస్‌లో బిజీ అయిపోవాలి. మేము బిజీ అయిపోవాలి. మీరు మీ బుర్రలు పాడు జేసుకోండి మమ్మల్ని జూసి. లైక్ ఇంటికెళ్ళాక ఏమైనా గేమ్స్ ఫ్రెండ్స్‌తో హా! అవుట్ అంటే బయట హా! ఏ గేమ్స్ ఆడేవాళ్ళు? సో, కాలనీలో అమ్మాయిలే ఉండేవాళ్ళమి. ఇవే సైకిల్ తొక్కేవాళ్ళమి. కాలనీ చుట్టూ. ఇంకా గేమ్స్ అంటే చాలా పెద్ద పెద్ద స్పోర్ట్స్ ఆడేవాళ్ళమి. స్నేక్స్ అండ్ లాడర్స్, లూడో. ఆ! 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 ఆహ్, బచ్ ఇదేంటి? బచ్చాట. అహా! అది ఆడలేదెప్పుడు. అమ్మాయిలు ఎక్కువ ఆడతారు కదా! ఇలా. ఆ! ఇట్లా స్టోన్స్ పెట్టి స్టోన్స్ కొట్టాలి. అదొకటి బాక్స్‌లా గీసి గెంతుతారు. ఆ! తొక్కుడు బిళ్ళ. తొక్కుడు బిళ్ళ. తొక్కుడు బిళ్ళ. ఆ! ఆడా. ఆడారా? ఆడా తొక్కుడు బిళ్ళ. గుర్తుందా అది? గుర్తుంది. ఇప్పుడు ఆడమంటే ఆడతారా? డెఫినెట్‌గా. అవునా? గీయండి మీరు. వద్దులే. బాక్స్‌లో ఎయండి. అవునా? హ్మ్. ఓకే. కార్టూన్? కార్టూన్ చూసేదాన్ని బానే. ఏ కార్టూన్ చాలా ఎక్కువ చూసారు? చూసేదాన్ని. ఏ 'టామ్ కార్టూన్? అండ్ జెర్రీ', 'స్కూబీ డూ', హ్మ్. 'జెట్సన్స్' అని ఒకటుండేది. హ్మ్. 'డ్రాగన్ 'ఫ్లిన్‌స్టోన్స్'. టేల్స్'. అయినా బాయ్స్ చూసేటోళ్ళు. 'బెన్ 10', 'డ్రాగన్' ఇవన్నీ అబ్బాయిలు చూసేవాళ్ళు. ఆహా! మీరు? 'స్కూబీ డూ', 'డెక్స్టర్స్ లాబొరేటరీ' ఇవి చూసేదాన్ని. మీ ఫ్రెండ్స్ నేమ్స్ గుర్తున్నాయా నీతో అంటే లైక్ నువ్వు మీరు ఏదైనా లైక్ చిన్న చిన్న పనులు గాని లేదా చిత్రీ పనులు అంటారు చూసారా? అలాంటి పనులు చేసేటప్పుడు నీ క్రైమ్ పార్ట్నర్ ఎవరు మీతో అప్పుడు? 'నేహ' అని ఒక అమ్మాయి ఉండేది. 'దీప్తి', 'సంఘమిత్ర'. ఒక సిట్యుయేషన్ చెప్పండి ఒక చిత్రీ పని చేసింది. మేము ట్యూషన్‌కెళ్ళేవాళ్ళం. అందరం ఒకే కాలనీలో ఉండేవాళ్ళం. విజయనగర్ కాలనీలోనే. మా స్కూల్ కూడా అక్కడే. బేసికల్లీ నేను సైకిల్ కూడా నడిపించుకుంటూ ఎందుకెళ్ళేదాన్నంటే, మా ఇల్లు ఇక్కడైతే మా స్కూల్ అక్కడే. తొక్కాల్సిన అవసరం కూడా లేదు. ఇటు నుంచి అటు వెళ్ళిపోతే స్కూల్ అంతే. 2 అడుగులేస్తే. సో, మా ఇంటి వెనకాలే ట్యూషన్ గూడా. సో, అందరూ ట్యూషన్ చెప్పేవాళ్ళు. మేమేదో ఆడుకునేవాళ్ళం. లైఫ్‌లో అడ్వెంచర్ మిస్ అయ్యి, గేమ్ పేరే అడ్వెంచర్. సో, ఒక ట్యూషన్ టీచర్ బాల్కనీ అదే బాల్కనీ కాదు. ట్యూషన్ టీచర్ మేడ పైకెళ్ళి, అక్కడి నుంచి పక్క ఇంట్లో దూకి, కిందకెళ్ళి ఎళ్ళిపోయేవాళ్ళం. అంటే మమ్మల్ని ఎవరు అది చేయమనలేదు. అంటే మాకే ఏదో థ్రిల్ కావాలని చెప్పి అలాంటివి ఏదో సరదాగా ట్రై చేసేవాళ్ళం. అంటే నార్మల్‌గా అందరూ చిన్న గల్లీలో చేసే పనులే అంటే చిన్నప్పుడు చేసే పనులు లాంటివి మీరు కూడా చేసేవారు. అనుకుంటా అండి. నాకు పెద్దగా గుర్తు రావట్లేదు గతం. కాకపోతే నేను ఒక్కదాన్నే మా పేరెంట్స్‌కి. ఐయామ్ ఓన్లీ చైల్డ్. హ్మ్. సో, వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రొటెక్టివ్, ఎక్కువ పొసెసివ్ ఉండేవాళ్ళు. సో, సాయంత్రం 5 అయిన తర్వాత ఇంటికొచ్చేయడము.
ఎక్కువ బయట ఆడకూడదు, ఎక్కువ బయట తిరగకూడదు అనే రూల్స్ ఉండేవి. సో, కొన్ని మిస్ ఔట్ అయ్యా. మా ఫ్రెండ్స్ అందరూ అల్లరి చిల్లరగా తిరిగేవాళ్ళు. నేను ఇంట్లో నుంచి చూసేదాన్ని గేట్ నుంచి అంతే. పంపించేవాళ్ళు కాదు. ఎక్కువ కాదు. మరి ఇప్పుడు యూఎస్ ఎలా పంపించారు మిమ్మల్ని? ఇంకా చాలు నిన్ను చాలా ఎక్కువ భరించేసాము. ఎళ్ళిపో అమ్మ తల్లి తొందరగా అని చెప్పి పంపించేసారు. ఉండగలుగుతున్నారా? హ్యాపీగా. అవునా? 10 ఏళ్ళు అయింది ఎళ్ళి. 10 ఏళ్ళు అదే 10 ఇయర్స్ అయిపోయింది వదిలేసి అలా ఇప్పుడు సడన్‌గా ఇండియాకి వచ్చేయడానికి కారణం? ఆపర్చునిటీస్ షో ఉందొకటి. హ్మ్. ఉన్నాయి ఆ! కొన్ని. ఒక షో చేశారని విన్నాను నేను గూడా. హ్మ్. అవును. రోజు చేసేదే అది షో. షో చేస్తానే ఉంటాం. స్నో అక్క కాదు షో అక్క. షో మనం చేసేదే అది. సో, అలా మనకు తగ్గట్టు ఒక 2, 3, 4, 5, 6 షోలొచ్చాయి. చేసుకుంటా ఉన్నాం. అంటే రీసెంట్‌గా ఇప్పుడు ఇండియాకి రావడానికి కారణం లైక్ అదే ఈ రియాలిటీ షో మా టీవీలో టెలికాస్ట్ అయ్యే ఆ షోకి వెళ్ళబోతున్నారని. ఈ ట్రిప్ రీజన్ అయితే అది గాదు. జెన్యూన్‌గా అదైతే గాదు. నెక్స్ట్ ట్రిప్ సెప్టెంబర్, అక్టోబర్‌లో వస్తున్నాను మళ్ళీ. అప్పుడు అది అవుతుందో లేదో నాకు తెలీదింకా. ఇప్పుడు సినిమా ఆపర్చునిటీస్ గురించి షో గురించి పక్కన పెట్టి సినిమా ఆపర్చునిటీస్‌కెళ్తే మీరు యూఎస్‌లో నాకు ఒక పాడ్‌కాస్ట్ ఇచ్చినట్టు గుర్తు. నేను ఆ పాడ్‌కాస్ట్‌లో చూసా. అంటే మన తెలుగు డైరెక్టర్స్ కోసం మీరు ఒక కంటెంట్ మాట్లాడారు. హ్మ్. ఆ ఎక్స్‌పీరియన్స్ ఏంటసలు? ఎందుకు అది అలా మాట్లాడాల్సొచ్చింది వాళ్ళు? ఇప్పుడు ఏమైనా మళ్ళీ ఫోన్ చేసి సారీ చెప్పడం అలాంటివేమైనా జరిగాయా? సారీలు గీరీలు ఏమి ఉండవులెండి. సో, బేసికల్లీ ఏమైందంటే, నాకు చిన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉండేదండి సినిమాల్లో ఎళ్ళాలి. యాజ్ యూజువల్ అందరికి ఉంది ఆ టైంలో. ఐ వాస్ 15 ఆర్ 16 లైక్ ఫేస్‌బుక్‌లో ఒక డైరెక్టర్ మెసేజ్ చేశారు. చేసి ఇలా మామూలుగా మాట్లాడతా, జనరల్‌గా అడుగుతా సినిమాల గురించి ఇంట్రెస్ట్ ఉందా లేదా అంటే, నేను యెస్, నో కూడా ఫుల్‌గా చెప్పలేకపోయాను. బేసికల్లీ ఆ ఏజ్‌లో ఏం తెలుసండి మనకేం చెప్ప సో, మీ మెజర్‌మెంట్స్ ఏదో కొంచెం బిలో ద బెల్ట్ మాట్లాడారు. అదే నేను షేర్ చేసుకున్నా ఆ పాడ్‌కాస్ట్‌లో. బేసికల్లీ వాళ్ళు అడిగిందేంటంటే, టాలీవుడ్‌లో ఎందుకు ట్రై చేయలేదు ఇది అది అని. అంటే నేను చెప్పా, చిన్నప్పుడు ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యింది. కొంచెం భయపడ్డాను. ప్లస్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా లేదు. సో, అందుకని నేను చేయలేదు అని చెప్పాను. సో, ఇది ఎప్పుడో అయిందిలెండి. అసలు నేను కూడా పెద్ద అంత మర్చిపోయా కూడా. బట్ మళ్ళీ అలాంటిది ఒకవేళ ఎదురైతే? అవ్వలేదండి. సో, ఫార్చునేట్‌లీ ఫార్చునేట్‌లీ ఇప్పుడు వరకైతే అందరూ మాట్లాడిన వాళ్ళందరూ వెరీ రెస్పెక్ట్‌ఫుల్. ఐ ఫీల్ లైక్ ఇండస్ట్రీ ఈస్ ఆల్సో చేంజింగ్. అమ్మాయిలు గూడా మోర్ ఔట్ స్పోకెన్. ఏమన్నా ఇలాంటివయినా గానీ మంచిగా బయట చెప్పగలుగుతున్నారు. సో, దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ అవేర్‌నెస్ ఇప్పుడు. సో, ఎవరు భయపడట్లేదు ఇప్పుడు ఇలాంటివయినా. మరి మీ ఫ్యామిలీకి ఓకేనా ఈ ఇండస్ట్రీ సైడ్ ఇటువైపు? ఇప్పుడు ఇంకిప్పుడు నేను వినట్లేదండి బేసికల్లీ. వాళ్ళకి ఏ రోజు ఓకే గాదు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ గూడా ఓకే గాదు. శివతో ఇంటర్వ్యూకెళ్తున్నా అంటే, ఆ! శివతోనా వద్దు అంటే కాంట్రోవర్సీ‌లు చేస్తారు. ఇంకా థంబ్‌నెయిల్‌లేస్తారు. రాలేదేంటో. ఇంకా అనలేదేంటి అనుకున్నా. ఆ! అన్నారా? అన్నారు. అయ్యో! కాదులే మమ్మీ మనం మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నాము. ఆ! చాలా మంచోరని మంచోడు. చెప్పి చాలా ఎక్కువ సార్లు మెసేజ్‌లు ఆ! పెట్టాడు. చూడమ్మా. అడుగుతున్నారు చూసొస్తా ఏం చెప్తున్నారా? మీరేమైనా అడగండి కాంట్రోవర్సీ క్వెషన్. ఆహా! ఏం లేదు యాక్చువల్లీ మిమ్మల్ని అడగడానికి. గుడ్. మంచిగిచ్చా మంచిగా ట్రైనింగ్ మిమ్మల్ని. ఆ! మళ్ళీ ఇది ఎక్కడ ఆపేయమంటారా అని. మీరు అడగండి నేనేం చెప్పనంట అంతే అయిపోయింది. మీ ఫ్యామిలీ మీ అంటే లైక్ మీకు మ్యారేజ్ అయిపోయింది అని చెప్పి కొంతమంది స్టార్టింగ్‌లో షాక్ అయ్యారు. దాని తర్వాత మళ్ళీ మీ పాపని చూపించాక అందరూ యాహ్! మీ హస్బెండ్ ఎందుకు ఫ్రేమ్‌లోకి తీసుకురారు ఎప్పుడు? సో, ఆయనకి పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. ఆయనకసలు సోషల్ మీడియా ఉంది. ఒక అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. అది ఉంది గూడా ఎందుకంటే నాకు లైకులు కొట్టడానికి. అందుకే నేను చేసి పెట్టా. మీరే కొట్టుకుంటారా తీసుకొని? యాహ్! ఆబ్వియస్లీ. అప్పుడప్పుడు తీసి కామెంట్‌లు గూడా పెట్టుకుంటుంటా. అవునా? సో, తనకున్నదే అందుకోసము. జస్ట్ నా కంటెంట్ మా కుక్కలకి గూడా ఒక పేజ్ క్రియేట్ చేశా. వాళ్ళ వాళ్ళ వాటికి గూడా ఎళ్లి లైకులు కొడుతుంటాడు. మా పాపకొక అకౌంట్ చేశా. దానికి గూడా ఎళ్లి లైకులు కొడుతుంటాడు. సో, జస్ట్ లైక్స్ కొట్టడానికి ఒక అకౌంట్ అయితే ఉంది తనకి. బట్ తనకి ఏంటంటే ఇంత కెమెరా ముందు రావాలి అంత కెమెరా ఫ్రెండ్లీ పర్సన్ గాదు బేసికల్లీ. ఫోటోస్ గూడా ఎక్కువ దిగము. దిగిన సెల్ఫీస్ అలా జస్ట్ మా మెమరీస్ కోసమే. సో, నాకు గూడా కరెక్ట్ కాదనిపిచ్చింది. లైక్ ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు తనతో కూడా రీల్స్ చేయండి ఇది అదని. నాకు చేయాలనే ఉంటది. బట్ అట్ ద సేమ్ టైమ్ లైక్ ఐ కాంట్ ఫోర్స్ సమ్‌వన్ టు నో మేక్ కంటెంట్ విత్ మీ. వ్యూస్ కోసం నేను అలా వాడుకోవడం కరెక్ట్ కాదని అనిపిస్తది. ఇప్పుడు తన వర్క్ తన ఆండ్రాయిడ్ డెవలపర్. నేనెళ్ళి ఇప్పుడు తనొచ్చి నువ్వు కూడా ఇప్పుడు డెవలపింగ్ కోడ్ ఇవంతా రాయి అనంటే అవ్వదు కదా మనతో. ఆయన ప్రొఫెషన్ ఆయనది. నా ప్రొఫెషన్ నాది. సో, తను సపోర్ట్ చేస్తున్నారు. ఐయామ్ వెరీ హ్యాపీ. సో, ఆ సపోర్ట్ వచ్చేంత వరకి ఐయామ్ ఓకే. చిన్నప్పుడు మీ స్లాంగ్ ఎలా ఉండేది? ఇలానే ఉండేదండి. యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉండేది. మా కాలేజ్‌లో ఫ్రెండ్స్ ఎవరిని అడిగినా ఇదే చెప్తారు. నేను చాలా యూనిక్‌గా ఇలానే వెరైటీగా మాట్లాడేదాన్ని. ఓ వెరైటీ గురించి ఓకే. అది ఇంత ప్యూరా? ఇదే లేకపోతే ఇప్పుడు కొంచెం ఇంగ్లీష్
అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు కొంచెం అమెరికన్ యాక్సెంట్ వస్తుంది. అక్కడ నాకు ఇండియన్ ఫ్రెండ్స్ తక్కువ యూఎస్‌లో. సో, మన చుట్టుపక్కల వాళ్ళని బట్టి మన యాక్సెంట్ మారుతుంటది గదా! సో, వాళ్ళు అమెరికన్స్ మనం ఇప్పుడు మనలాగా ఇంగ్లీష్‌లో మాట్లాడితే ఇక్కడ స్కూల్‌లలో వాట్ ఆర్ యూ డూయింగ్ రే అంటే వాళ్ళకి అర్థం గాదు. సో, కొంచెం వాళ్ళలాగా మనం అడాప్ట్ అవ్వాలి. సో, ఆ ప్రాసెస్‌లో కొంచెం ఇంగ్లీష్ అయితే మారింది. తెలుగు అయితే ఇంతే ఎప్పుడు ఇలానే మాట్లాడేదాన్ని. అలాగే మాట. హ్మ్. మీరింకా కొంచెం మంచి తెలుగు వస్తదని నేను విన్నాను. హ్మ్. హ్మ్. తెలుసుకున్నాను. బాగొచ్చు అంటే నాకు. బూతులొచ్చా మీకు? ఆ! బ్రహ్మాండంగా. ఎన్ని బూతులొచ్చు మామూలు? అన్ని బూతులు చెప్పొద్దులెండి. బీప్‌లో ఏసుకోవాలి. నేను అన్ని బీప్‌లేయలేను. చిన్నప్పుడు మీరు మాట్లాడేవి కొన్ని చిన్నప్పుడు అసలొచ్చేవి గాదండి. ఇవన్నీ కా క్లియరా? అహా! నేను చాలా అసలు పెద్ద నర్డ్ అట్లా. సాంప్రదాయిని, సుప్పిని అట్లుండేదాన్ని. కాలేజ్‌కొచ్చాక కొంచెం చెడిపోయా. తర్వాత అమెరికాకెళ్ళి ఇంకొంచెం చెడిపోయా బేసికల్లీ. అమెరికాకెళ్ళి పూర్తిగా చెప్పి నేను చెప్పిన హ్మ్. పర్లేదే. కల్చర్ డిఫరెంట్ గదా! ఆ! కల్చర్ డిఫరెంట్. కానీ అదేలెండి. కానీ ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్నంత రోజులైతే ఐ వాస్ వెరీ డిసిప్లిన్డ్. బూతులు గూడా మాట్లాడేదాన్ని గాదు ఎక్కువ. ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలోనే అండి. ఇక ఈ బూతులు గూడా ఎక్కడ నేర్చుకున్నానో జెప్పనా? నా కామెంట్ సెక్షన్‌లో నేర్చుకున్నా. నన్ను తిట్టేదే నేను నేర్చుకున్నా. నేను ఒక వీడియో చూసా. ఒక కామెంట్‌కి రిప్లై ఇచ్చి లాస్ట్‌లో బ్యాడ్ కౌ అని పెట్టారు గదా! అది నా ఫేవరెట్ బూతు బై ద వే. బ్యాడ్ కౌ. బ్యాడ్ కౌ. హ్మ్. మంచి మంచి కట్టుబాట్లు. మీకు రావా అండి బూతులు? అయ్యో! అయ్యయ్యో! బోలెడు సేపు దీన్ని కూడా ఇలాగే కామెంట్ సెక్షన్‌లోనే నేర్చుకున్నాను. నా ఓహ్! కామెంట్ ఇదిలా తిట్టాలా? సెక్షన్‌లోనేనా? చెప్పండి. నేనైతే జెన్యూన్‌గా కొన్ని ఎప్పుడు వినను. ఫస్ట్ ఆ స్నో వీడియో వైరల్ అయింది గదా! ర్యాండమ్‌గా వచ్చి నన్ను తిట్టిపోయారు జనాలు కొందరు. అంటే పాజిటివిటీ గూడా ఉంది. కానీ అప్పట్లో నా బ్రెయిన్ ఇంకా ఎదగలేదనమాట. ఏంటంటే ఓన్లీ నెగెటివ్ మీదనే ఫోకస్ చేశా. సో, నాకు బూతులే కనిపించాయి. బూతు, బూతు, బూతు ఒక మంచి కామెంట్. బూతు, బూతు, బూతు ఇంకొక మంచి కామెంట్. అలా ఉండేవన్నమాట. యాక్చువల్లీ అవి పట్టించుకోకపోవడం వల్లే మీరు ఈ స్టేజ్‌లో ఉన్నారేమో. అంతే. పట్టించుకున్నా, పట్టించుకోనట్టు నటిచ్చా కొన్ని రోజులు. యాక్చువల్లీ నా క్వెషన్ ఉండేది. హ్మ్. స్క్రీన్ కోసం పట్టించుకున్నా కూడా పట్టించుకున్నట్టు మీరు స్క్రీన్ కోసం అది చేసారా అనేది యాక్చువల్లీ నేను అడుగుదాం అనుకుండే. స్క్రీన్ కోసమే గదా! ఎందుకంటే ఫస్ట్ ఆ వీడియో వైరల్ అయినప్పుడు 2 డేస్ నాకసలు నిద్రపోలేదు నేను. ఎందుకంటే అర్థం గాలే. అంత అటెన్షన్ వచ్చేస్తుంది ఒకేసారి. అటు ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఇటు ట్రోలింగ్ గూడా నడుస్తుంది. నాకు అర్థం గాట్లే. అంటే జనాలకి నచ్చుతుందా? ఇటు ఫాలోయింగ్ కొడుతున్నారంటే నచ్చి ఫాలో కొడుతున్నారా? లేదంటే నచ్చక తిడుతున్నారా? నాకసలు ఏది అర్థం గాలే 2 రోజులు. కాకపోతే ఏంటంటే ఒక ఛాన్స్ వచ్చింది. నేను నేను ఇంకొక స్టైల్ ఇన్‌ఫ్లుయెన్సర్ అవుదామని చాలా రోజుల నుంచి ట్రై చేశా. అంటే ఫ్యాషన్ ఇటు సైడ్ ఫ్యాషన్ కంటెంట్, మోడలింగ్ కంటెంట్. సరే ఇప్పుడు ఇది ఇక్కడ డోర్స్ ఓపెన్ అయినాయి. సో, దీని ఆపర్చునిటీ మిస్ కాకూడదని చెప్పి నేను ఏడుస్తున్నా, యాంగ్జైటీ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది అన్నీ వస్తున్నాయి. కానీ ఇంక నేను రీల్స్ ఎవ్రీడే పోస్ట్ చేయడం ట్రై చేశా. ఇంకేంటంటే తెలుగులోనే మాట్లాడతాను. ఇదే నచ్చుతుంది జనాలకి. సో, ఐ కెప్ట్ పోస్టింగ్. పోస్ట్ చేసిన వెంటనే అవి వైరల్ అయితుండే. మళ్ళా ట్రోల్ కామెంట్స్ వస్తున్నాయి. నేను బాధపడుతున్నా, అన్నీ చేస్తున్నా. బట్ ఐ నెవర్ స్టాప్డ్ పోస్టింగ్ బేసికల్లీ. మరి లైక్ ఆల్రెడీ మనకు ఇంట్లో వాళ్ళకి గాని, మీ హస్బెండ్ గారికి గాని, ఇది కొత్త అలవాటు లేదు. అలవాటు లేని ప్రొఫెషన్‌లోకి సడెన్‌గా వచ్చేయడం, సడెన్‌గా ఫేమ్ అవ్వడం, ఆల్గోరిథం ఎప్పుడు ఎలా లేపుతది, ఏ మనిషిని ఎప్పుడు ఎలా లేపుతదో తెలీదు. ఆ స్నో ఎందుకు పడిందో తెలీదు. మీరక్కడ ఆగి ఎందుకు నేనెందుకు ఫేమస్ అయ్యానో తెలీదు. సడెన్‌గా ఈ బూతులొచ్చేసరికి లైక్ ఆపేమని చెప్పలేదా మరి మీ ఇంట్లో వాళ్ళు? చెప్పలేదండి. బాగా సపోర్ట్ చేశారు మా హస్బెండ్ అయితే. ఎందుకంటే నేను చాలా సార్లు ఈ రోజు వరకు కూడా ఇవన్నీ మన వల్ల కాదులే ఇంక తీసుకోలేనులే అన్నట్టు చాలా మూమెంట్స్ వచ్చాయి. వేర్ ఐ వాంటెడ్ టు గివ్ అప్. కానీ వాళ్ళేంటంటే నువ్వు గివ్ అప్ చేయకూడదు. దట్ ఈస్ నాట్ హూ యూ ఆర్. నువ్వు నేచురల్‌గా ఏదో నీ ఓన్ టైప్‌లో నువ్వు ఒకటేదో పెట్టావు రీల్. పీపుల్ లైక్డ్ యూ. నువ్వు పాజిటివిటీ గురించి ఆలోచించు. 95% పాజిటివిటీ ఉంది. ఆ 5% నెగెటివ్‌ని ఎందుకు పట్టుకొని నువ్వు ఫీల్ అయితున్నావని చాలా బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళు చేయకపోయుంటే అసలు నేను ఈ పాటికి ఇన్‌స్టాగ్రామ్ డీయాక్టివేట్, డిజేబుల్ చేసి కూర్చునేదాన్ని. లైఫ్ స్టైల్‌ని మీది ఇప్పుడు యూఎస్‌లో మీరు చూపిస్తున్న లైఫ్ స్టైల్ కెమెరా ముందు అదంతా కెమెరా కోసమా? లేకపోతే అది ఆఫ్ కెమెరాలో ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉన్నారా? లేదండి. అంటే ఏం చూపిస్తున్నానో నాకు తెలీదు. అహా! మీరేం చేశారు? మిమ్మల్నే లైక్ ఆ క్లాస్ గాని, ఆ మాటలు గాని, ఆ! ద యాస్ వే ఇట్ ఈజ్ అలానే ఉంటా అండి. లైక్ హ్మ్. తను కెమెరా ముందు ఇలా చూపిస్తుంది గానీ, లైక్ ఆఫ్ కెమెరాలో లైక్ ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుందా అని తెలుసుకోవాలనుకుంటారు గదా! లైక్ స్ట్రగుల్స్ అంటే స్ట్రగుల్స్ అననండి. బట్ యూజువల్‌గా నేచురల్‌గా నేచురల్‌గా కెమెరా ముందు ఎలా ఉన్నానో అలానే ఉంటదండి లైఫ్ బయట గూడా. ఇట్స్ వెరీ రియల్. అందుకని నాకు పెద్ద ప్రిటెండ్ చేయాల్సిన అవసరం లేదు రీల్స్‌లో చేయడానికి. ఇట్స్ ఈజీ బికాజ్ ఉన్నది ఉన్నట్టే చూపిస్తున్నా గాబట్టి.
స్ట్రగుల్ అంటే స్ట్రగుల్ అనుకోను. అక్కడేంటంటే జనాలు చూడగానే ఈళ్ళంత బ్రాండ్‌లేసుకుంటున్నారు. అంత బావుంటది లైఫ్ ఇది అది అని అనేసుకుంటారు. కాకపోతే ఏంటంటే దాని వెనకాల ఎంత కష్టపడాలో మాకే తెలుసు. ఇండియాలోనే ఈజీ అండి లైఫ్ ఇక్కడ కొంచెం రిలాక్స్‌గా బతకచ్చు. అక్కడ అన్నీ ఏ టు జెడ్ పనులన్నీ నేనే జేస్తాను. అవును. పనోళ్ళుంటరు. పనోళ్ళుండరు. సో, మొత్తం మా పాపని పెంచడము, ఇప్పుడిప్పుడు డే కేర్‌కెళ్ళడం స్టార్ట్ జేస్తుంది. అంతకుముందు వరకే ఐ యూజ్డ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్. మాకు 2 కుక్కలున్నాయి. వాటిని మొత్తం నేనే జూసుకుంటా. ఇంట్లో క్లీనింగు, వంటలు మొత్తం ఇల్లుని మొత్తం నేనే జూసుకుంటా. దాన్ని మధ్య మధ్యలో ఏవో రీల్స్ జేసుకుంటుంటా. సో, బేసికల్లీ జనాలకి అవన్నీ కనపడవు. వీళ్ళేంటో ఊరికనే సరదాగా తిరుగుతున్నారు. ఏదో రీల్స్ చేసుకుంటున్నారు అన్నట్టుంటది. లైక్ అదే నేను ఇది గూడా యాక్చువల్లీ నిజంగా పిల్లల్ని పెంచడం అనేది ఇప్పుడున్న అమ్మాయిలకి చాలా కష్టం. చాలా ఇది ఫేస్ చేస్తూ ఉంటారు. కొంతమందయితే అసల బేబీ ప్లానింగ్ గూడా కొంచెం లేట్ జేస్తూ ఉంటారు. ఇన్‌ఫ్లుయెన్సర్ అయిపోయాక ఇంకా వాటిల్లో మీరు హ్యాండిల్ చేస్తున్నారంటే అది గ్రేట్. అవునండి. ఐ కదా! లైక్ టు అవును. నేనే చెప్పుకుంటున్నా. నేను అది చాలా అది గ్రేట్ ని అండి. అది అవును. నిజమే. నో. ఐ లైక్ టు థింక్ ఐయామ్ ఎ వెరీ గుడ్ మామ్. లైక్ ఫస్ట్ ఏదన్నా గాని లైఫ్‌లో నాకు ఫస్ట్ మా పాపే వస్తది. హ్మ్. దాని తర్వాత ఇవన్నీ సెకండరీ. పాప కోసం ఆపేయమన్నా ఆపేస్తారు. రేపు పాపే వచ్చి మమ్మీ రీల్స్ ఎందుకు చేస్తున్నావు? మా స్కూల్‌లో మా ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తున్నారన్నా గాని ఆపేస్తా. ఆ! మై డాటర్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు మీ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సూపర్. హ్మ్. ఇప్పుడు తెలీదు కాబట్టి చేస్తున్నారు. తెలియదు కాబట్టి అదే. ఏదో రోజు వచ్చి అంటది. ఏంటి మమ్మీ తింగర్ రీల్స్ అన్నీ చూడలేకపోతున్నావు అని. లేదా అలాంటి కామెంట్స్ మీ ఫ్యామిలీలో ఎవరైనా అన్నారా? లైక్ మన వరకు ఓకే. మన క్లోజ్ ఫ్యామిలీ అంతా ఓకే. ఏంట్రా ఇది అని యాక్చువల్లీ చెప్పాలంటే మన ఫ్యామిలీలో సగం శత్రువులుంటారు. అవును. మనోళ్ళే శత్రువులు. మన సొంతోళ్ళే మనకు శత్రువులు. మన సొంతోళ్ళు మీకు ఏమైనా ఇచ్చారా? లేదండి. అంటే మా ఫ్యామిలీ చాలా చిన్నదండి. ఎంతమంది? నేను, మా మమ్మీ, డ్యాడీ. ఓహ్! ఫ్యామిలీ అంటే అంతేనా? హ్మ్. అమ్మమ్మ, తాత అమ్మమ్మలు ఆళ్ళకి ఆ! అక్కలు, అమ్మమ్మ, అమ్మమ్మల అక్క. ఉన్నారు కానండి. వాళ్ళు పెద్దేం కామెంట్లు చేయలేదండి. అంటే నేను ఇక్కడ చీరలు, నగల షాపులకి ఇక్కడ ప్రమోషన్స్ చేస్తున్నా గదా! వాళ్ళు అక్కడే కొంటుంటారు గదా! సో, యాక్చువల్లీ వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళు మొన్న ఒక చీర షాప్‌కెళ్తే నా ఫోటో చూసారు అక్కడ. సో, వాళ్ళకి అది బాగా అనిపించింది. ఓకే. బానే ఏదో చేస్తుంది ఇది అన్నట్టు. మా మా పిలుచుడు బ్యానర్ దాకా ఎదిగిందా? ఆ! మీరు కూడా చూడండిరా. మీరు కూడా పెట్టుకోండిరా. అలా కొంచెం కొంచెము ప్రౌడ్ ఫీల్ అయితున్నారు. హ్మ్. వాళ్ళకి అర్థం గాదు. బేసికల్లీ కంటెంట్ అర్థం గాదు. వాళ్ళకి లేటెస్ట్ ట్రెండ్స్ తెలియదు. మీమ్ నాలెడ్జ్ బెబ్బే. ఆ! మీకు మీమ్ నాలెడ్జ్ ఉందా? అనుకుంటున్నా ఉందని. లైక్ ఇప్పుడు మనం స్కూల్ డేస్‌లో ఉండేటప్పుడు ఇంటర్‌కెళ్ళిపోవాలిరా మనం ఫాస్ట్‌గా కాలేజ్ డేస్‌కెళ్ళిపోయి కాలేజ్ డేస్ ఎంజాయ్ చేయాలి. ఆ 'కొత్త బంగారు లోకం' సినిమా ఒకటి. 'హ్యాపీ డేస్' సినిమాలు ఈ సినిమాలొచ్చేసి సగం నాశనం చేసేసాయి. అవును. ఇలా నువ్వు ఏదైనా ఒక సినిమా చూసి ఇన్‌స్పైర్ అయ్యి స్కూల్‌లో నువ్వు అది బిహేవ్ చేసావా? హ్యాపీ డేసే అండి. నా జీవితం నాశనం చేసింది. చెప్తా ఎందుకో. ఎందుకంటే నేను చదివింది గర్ల్స్ స్కూల్. కొత్త బంగారు లోకం గూడా. సో, బేసికల్లీ ఈ సినిమాలన్నీ చూసేవాళ్ళం గదా! ఇప్పుడు ఏంటంటే గర్ల్స్ స్కూలే ఎన్ని రోజులు గర్ల్స్‌తోనే చదువుకుంటాము. అట్లా కో ఎడ్యుకేషన్‌కి గూడా ఎళ్ళిపోయి అబ్బాయిలతో గూడా చదువుకుందామని అనుకున్నా. సో, ఇంటర్‌కెళ్తే వావ్! ఇట్లా సినిమాలో చూపించినట్టుంటది కాలేజు, అబ్బాయిలు, అమ్మాయిలు. నేను ఈ 'కుచ్ కుచ్ హోతా హై' ఈ టైప్ సినిమాలు ఎక్కువ చూసా. ఇంటర్‌లోనే 'కుచ్ కుచ్ హోతా హై' టైప్‌లో ఎక్స్‌పెక్ట్ చేశా నేను. మాకప్పుడు గుచ్చి గుచ్చి అంటే కూడా తెలీదా? కానీ నేనెళ్ళింది శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్. అమ్మో! కూర్చోతాయో లేదో ఏం లేదు. కూర్చోండి నోరు మూసుకొని అని చెప్పి కూర్చోబెట్టారక్కడ. సో, పెద్ద అంతేం లేదండి. నేను ఎక్స్‌పెక్ట్ చేసినంత లేదు ఇంటర్. మీరు చిన్నప్పుడు లైఫ్ ఎంజాయ్ చేయలేదా? బుక్కులే నా ఫ్రెండ్స్ అండి చిన్నప్పుడు. నేను అట్లా ఆ రేంజ్‌లో చదువుకున్నా మరి. ప్లస్ నేను ఎళ్ళెళ్ళి బైపీసీ తీసుకున్నా డాక్టర్ అయిపోదామని. ఇంకే రేంజ్‌లో చదవాలి? ఎంబీబీఎస్ చేసారా? చేస్తే ఇక్కడ ఉంటానా చెప్పండి ఆహా! మంగళం అవును. అనమాట. నేనే వచ్చేవాడిని పేషెంటా? సో, ఏమైందంటే బైపీసీ తీసుకున్నాను. ఆబ్వియస్‌లీ సీట్ రాలేదు. కానీ ఇంటర్‌లో 96% వచ్చింది. అది మాత్రం అందరికి చెప్పుకుంటా. నీట్ ర్యాంక్ మాత్రం అడగదు. అంత కూర్చోబెట్టి, స్పెషల్ క్లాసులు పెట్టి, సండేలు గూడా లేకుండా, మళ్ళీ హోప్ టెస్ట్‌లు పెట్టి, అన్ని టెస్ట్‌లు పెడితే ఇంటర్‌లోని ఇంటర్ వరకు బా రాసా. ఎందుకంటే నాకు రాయడం ఇలాంటి థియరిటికల్‌వి బా రాస్తాను. అక్కడే ఏదో ఫిజిక్స్ టైం లేక కొంచెం దొబ్బెట్టా నీట్. డాక్టర్ అయ్యేంత ర్యాంక్ అయితే రాలేదండి. అలా అని చెప్పి మీలాగా అంత పెద్ద టెలిఫోన్ నంబర్ అంత ర్యాంకులు కూడా రాలేదు. నేను రాయలేదసల. అవును. పడుకొని లేగలేదు నేను. లేవలేదు ఆ రోజు. ఇది హైలైట్. ఎగ్జామ్ ఉందని గూడా మర్చిపోయా. అంటే నీట్ కాదులే. అసలు ఫస్ట్ మన పాలిటెక్నిక్ రాసాను. దద్దరాయిపో ఓహో! నేను పాలిటెక్నిక్ సైడ్ ట్రై చేసుకున్నా.
మనకి అది టెక్నికల్లీ, నాన్ టెక్నికల్, ఫిజికల్‌గా, మెంటల్‌గా మెంటల్‌గా స్ట్రెస్ స్ట్రెస్. మనకి వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదు. అందుకే ఇక్కడికొచ్చి పడ్డాం. బానే పడ్డారు వచ్చి. కదా! అదే మంచి అంటాను. ప్లేస్‌లోనే పడ్డారు. అందరూ అదే అంటుంటారు. మంచి ప్లేస్‌లో పడ్డా నీకు ఇదే పర్ఫెక్ట్. నిజంగా. నాకప్పుడు తెలీదు. లేకపోతే అప్పుడే కూర్చుండేవాడిని కెమెరా ముందు. మనము ఇలా మాటలొచ్చినోళ్ళమే ఎక్కడైనా బతికేస్తామండి. అది ఈ నాకు మధ్య రావు. బేసిక్ నేను ఇంట్రోవర్ట్. ఇంట్రోవర్ట్ మీరు. చూసాంలెండి మీ ఇంట్రోవర్టెడ్‌నెస్ బిగ్ బాస్‌లో. అన్నీ నేను చూసాం. నిజంగా ఇంట్రోవర్ట్. చాలా సైలెంట్‌గెళ్ళి మాట్లాడుతూ ఉండేవాడిని. అలానే నామినేషన్‌లు కూడా ఏసారు సైలెంట్‌గా. ఆ! చూసాం. అన్నీ చూసాంలెండి. ఇదంతా వెళ్ళడానికి లోపలికి వెళ్ళడానికి ప్రిపరేషనా? ప్రిపరేషన్. అందుకని రోజు ప్రాక్టీస్ చేస్తున్నా. రోజు లేవగానే మా మమ్మీనో, డ్యాడీనో నామినేట్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాను. మీ చిన్నప్పుడు లైఫ్ స్టైల్ మధ్యలో చిన్నప్పుడు లైఫ్ స్టైల్ అదొక లైఫ్, మళ్ళా దానికొక లైఫ్ స్టైల్. ఏం లేదండి, స్కూల్‌కెళ్ళేదాన్ని, చదువుకునేదాన్ని. చాలా కాంపిటీటివ్ మా స్కూల్ గూడా. అప్పుడు మా బ్యాచ్ అయితే ఎంతో తన్నేసుకునేటోళ్ళం మేము. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ ఎవరని. మాతో పాటు మా మమ్మీలు గూడా వాళ్ళతో వాళ్ళు కొట్లాడుకునేవాళ్ళు. అసలు మీ బ్యాక్ బెంచర్స్‌తో ఎప్పుడు కలవలేదా? అంటే నేను పొడుగుంటా గదండీ! నేను బ్యాక్ బెంచరే. నన్ను అక్కడ కూర్చోబెట్టారు బ్యాక్ బెంచ్‌లోనే. ఇప్పుడు కూడా పొడుగే ఉండేవాళ్ళా? నేను చిన్నప్పటి నుంచి ఇంతే ఉన్నా హైట్. అవునా? అప్పటి నుంచి బ్యాక్ బెంచరే. పొడుగున్నా అని చెప్పి బలవంతంగా బాస్కెట్ బాల్ గూడా ఆడిపిచ్చారు నాతో. ఈ స్పోర్ట్స్ ఇయన్నీ మన వల్ల కాదు కాదు అని చెప్పి. మెంటల్. లిటిల్ బిట్ ఖోఖో అయితే మేనేజ్ చేశాను. అవునా? లాక్ అండ్ కీ ఇలాంటివి ఆడా. మీరన్నట్టు బాక్సులు గీసి తొక్కుడు బిళ్ళ ఇలాంటివి ఐ కెన్ మేనేజ్. ఈ బాస్కెట్ బాల్, వాలీబాల్ ఇయన్నీ మన వల్ల కాదు. యాక్చువల్లీ ఇంకొక క్వెషన్ అడుగుదాం అనుకుండే. ఈ రెంటల్‌కి తీసుకుండే సైకిల్ రెంట్స్ బయట మనం తిరిగి ఉన్నదా మీకది? మీ ఫ్రెండ్స్ తీసుకొని ఉండుంటారులే. ఏమో అండి, ఎప్పుడు అదే రెంట్‌కి ఇచ్చేవాళ్ళా? అప్పట్లో రూ. 1కి 1 అవర్. అలాంటివి ఏం లేడీ లేవండి మా బర్డ్సే. దగ్గర. లేడీ బర్డ్‌లేనా? అమ్మాయిలకి అమ్మాయిలవి, అబ్బాయిలకి అబ్బాయిలకి. మాకే సైకిల్ తెలుసు, పెద్ద సైకిళ్ళు. అంకుల్స్ తీసేవాళ్ళు చూసావా? మంకీలు ఆ! తొక్కేవాళ్ళం. ఆ! 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 ఏదో రిక్షాలు. హెర్క్యులెస్సా? హెర్క్యులెస్. ఏదో ఉంటది హెర్క్యులెస్ హెర్క్యులెస్సే హెర్క్యులెసే అబ్బాయిలది. కదా! ఆ! అట్లాస్. అట్లాస్. అట్లాస్ ఏవో ఉండేవి. 2 ఉన్నాయి. ఉండే. కాకపోతే మా టైంలో ఏంటంటే సైకిళ్ళు తక్కువ మా స్కూల్‌కెళ్ళేవాళ్ళు. మేము ఆటోస్‌లో ఎళ్ళేవాళ్ళం. ఆటో తర్వాత బ్యాచ్. ఆటోలో ఆటో బ్యాచ్ ఎళ్ళి అంటే సెపరేట్ అది. ఇక్కడ ముందు ఒక బెంచ్ ఏసేవాళ్ళు. ఇక్కడ కొందరు, అక్కడ కొందరు అక్కడ కొందరు కూర్చునేవాళ్ళమే. అవును. ఎప్పుడెప్పుడు మేము 8 నిమిషాలు పడిపోతామో ఆటో నుంచి అని భయపడుకుంటూ ఎళ్ళేవాళ్ళం. ఆటో వాళ్ళకి ఒక పెద్ద ప్లస్ పాయింట్. హ్మ్. స్కూల్ టైమ్‌కి ఎళ్ళకపోయినా పర్లేదు. ఆ! మేము తన్నులు తినేటోళ్ళం ఎళ్లి. లేదు. ఆటో మా మా స్కూల్‌లో ఆటో వాళ్ళకి వదిలేసేవాళ్ళు. లేదు. నాకు బాగా గుర్తుంది. ఒక్కసారి ఆటో ఆయన టైంకే వచ్చారు. వేరే ఇంటికెళ్తాం కదా పికప్ చేసుకోవడానికి. ఆ అమ్మాయి లేట్‌గొచ్చింది. దానివల్ల మా అందరిని తన్నారు. ఇట్లా చేతుల మీద కొట్టారు మమ్మల్ని. మీకు ఎలాంటి పనిష్మెంట్స్ ఉండేది? కొట్టేటోళ్ళండి. ఇట్లనే ఒక గ్రీన్ స్టిక్ ఉండేది మా ప్రిన్సిపల్ టీచర్. ఆమెను ఏమనేటోళ్ళు, గ్రీన్ స్టిక్ ఉండేది మా ప్రిన్సిపల్ సిస్టర్ దగ్గర. బానే పడేవి. అంటే కాన్వెంట్ స్కూల్ గదా! బా స్ట్రిక్ట్‌గా ఉండేవాళ్ళు. ఎలా అంటే నెయిల్స్ పెంచుకోకూడదు. అంటే మన స్కిన్ కన్నా చిన్నగుండాలి నెయిల్స్. ఇయర్ రింగ్స్ పెట్టుకోకూడదు. షూ మొత్తం మెహందీలు, పాలిష్ నెయిల్ ఉండాలి. పాలిష్‌లు. అందుకనే బయట పడ్డాక సోకులెక్కువైనాయి ఇప్పుడు నాకు. అక్కడ సప్రెస్ చేశారు నన్ను. యాక్చువల్లీ చిన్నప్పుడు మనం చేయలేనివన్నీ ఇప్పుడు అంతేగా. చేసుకోవాలనుకుంటాం. అవును. అందుకనే ఇప్పుడు మేకప్ పిచ్చి, ఇలా నెయిల్ పాలిష్‌లు పిచ్చి ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. మీకు మేకప్ ఏస్తారా? నాకు రియలిస్టిక్‌గా ఉంది స్కిన్ టోన్. థాంక్స్ అండి. మేకప్ ఏనా అంతా? లిటిల్ బిట్ కన్సీలర్, లిప్‌స్టిక్. అది మేకప్‌లోకే వస్తదా? మేకప్‌లోనే. ఆ! మీరు గూడా యేసుకున్నారు గదండీ! నేనా? హ్మ్. అసలు మేకప్ అయింది తెలుసా మీకు? మీరు బాగున్నారు బయట. ఏ ఇది స్క్రీన్‌లో చెప్తారో లేదో అని చాలా భయపడ్డా. చాలా నేచురల్ బ్యూటీ మీరు. థాంక్ యూ. యాక్చువల్లీ ఎప్పుడు నేను మేకప్ వేయను. ఏదో టీవీ షోలో వద్దన్నా కూడా ఏస్తుంటారు. ఎక్కువ కెమెరాలు లైట్‌లుంటాయి యాహ్! అని చెప్పి ఏస్తారు తప్ప లేకపోతే ఇంక నాకు నిద్రపోనుగా నేను. అందుకని ఇట్లా పాండాలాగా ఉంటాయి నా కళ్ళు ఏ అప్పుడప్పుడు టైంకి డార్క్ పడుకుంటావు? సర్కిల్స్. ఇట్ డిపెండ్స్ అండి. 12, 1. మళ్ళా పొద్దున్న 6:30కి మా పాప లేపేస్తది. సో, తొందర లేవాల్సి నిద్ర సరిపోవట్ల. అందుకని కొంచెం డార్క్ సర్కిల్స్ వచ్చి లిటిల్ బిట్ కన్సీలర్. డీఎంలో వచ్చిన హ్మ్. మోస్ట్ క్రింజ్ ఇలాంటి ఏదైనా ఒక మెసేజ్‌లు ఏదైనా ఉన్నాయా? ఎక్కువ వస్తుంటాయి నాకు తెలిసి. నాకొస్తాయి చాలా. వస్తుంటాయండి. ఈ మధ్య చదవడం మానేశాను. ఒకప్పుడైతే స్టార్టింగ్‌లో చదువుకునేవాళ్ళం. కవితలు రాస్తారు అంతే కవితలు. ఒక ఒక మౌనిషా నిన్ను చూస్తే ఎక్కుతుంది నిషా, నషా ఏవో ఉంటాయిలెండి ఇంకా. మాకు మా ఫాలోవర్స్‌కి మస్తుంటాయి. అన్నీ మీకు చెప్పాలండి? నాకు ఒకటి నాకు వినాలని ఉంది. ఒక మంచిగా ఒక ఏదో ఒకటి ఒక క్రింజ్‌గా. ఏవో కళ్ళ గురించి, పళ్ళ గురించి రాస్తుంటారులెండి. కళ్ళు పల్లె. యాజ్ ఇట్ ఈజ్ వర్డ్స్ గుర్తులేవు. కానీ కవితలైతే ఉంటాయి.
ఈసారి ఎప్పుడైనా మీరు ఒక షో గాని, సినిమా గాని చేస్తే కొంచెం రైటింగ్‌లు ఆ! ఇవ్వండిరా. తీపిస్తా. కాదు మీకేమొస్తుంటాయి మార్క్స్? నాకా? నా అమ్మాయిలకొచ్చేవన్నీ నాకొస్తాయి. అబ్బాయిలే పంపిస్తున్నారా మీకు గూడా? కొన్ని అబ్బాయిలు పంపిస్తూ ఉంటారు రైట్‌గా. నీకెంత డబ్బులు కావాలంటే అంత ఇస్తా. నాకెందుకురా? ఒరేయ్! ఎవరో ప్రొఫైల్ ఓపెన్ చేస్తే అబ్బాయి. ఆ! ఇస్తుంటే తీసుకోండి. ఎందుకు ఆగిపోతున్నారు? ఏం చేయాలని? వాడే ఉద్దేశంతో అన్నాడు. ఇంకా చాలా ఉన్నాయి. మా వోళ్ళు ఎప్పుడు నన్ను డబ్బులు ఇస్తామనరండి. నా నుంచి అడుగుతారు. "అక్క ఒక రూ. 1000 ఇయ్యి. అక్క 2000 ఇయ్యి. అక్క బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పోయాయి కొన్నెయ్యి. పేపాల్ ఎయ్యి." అంటే నాకే లేక నేను ఇవన్నీ చేస్తున్నారా రీల్స్ నన్నొచ్చి అడుగుతున్నారు మీరు. అలాంటివి కూడా వస్తుంటాయి. అన్న అర్జెంట్‌గా ఇప్పుడు నాకు కొంచెం ఫీజు కట్టాలి. మొన్న ఫెయిల్ అయిపోయాను ఎగ్జామ్స్. ఒక 2000 ఇస్తే నేను దీనికి రాసుకుంటాను, కట్టుకుంటాను. కొంచెం డబ్బులియ్యన్నా అదంటారు. అన్న ఈరోజు నైట్ సిట్టింగ్ ఏసాము. కొంచెం సరిపోవట్లేదన్న. కొంచెం స్కానర్ పెట్టి మరి. అలాంటివి అడుగుతుంటారు నన్ను గూడా. ఒకరేమో ఏకంగా 50,00,000 అడిగారు నన్ను. వాళ్ళ జీవితం అంతా సెట్ అయితదంట. ఆ 50,00,000 ఏదో నాకే ఉంటాయి. నా లైఫే సెట్ అయితది గదా! ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారా యూఎస్‌లో? లేదండి ఫుల్ టైమ్ కంటెంట్ క్రియేటర్. ఫుల్ టైమ్ కంటెంట్ క్రియేటర్. బిజినెస్‌లు ఏమో ఉన్నాయని విన్నా. ఏమన్నా? రెంటల్స్ ఉన్నాయండి నా దగ్గర. అంటే ఏ సైకిల్ రెంటల్లు గావు. గౌన్ గౌన్ రెంటల్స్. సో, డ్రెస్ రెంటల్స్. సో, ఇలా ప్రీ వెడ్డింగ్ షూట్‌లు, మెటర్నిటీ వీటన్నిటికి గౌన్స్ రెంటల్ చేస్తాం మేము. ఎంతొస్తుంటాయి? బాగా సంపాదిస్తారా? బానే వస్తాయండి. వాచ్‌లు ఇయన్నీ కొనుక్కోవాలంటే పర్లేదండి. ఎంతొస్తాయి నార్మల్? పర్లేదండి. బానే వస్తది. మంచిగానే నడుస్తది బిజినెస్. యూఎస్‌లో కొంచెం ఫేమస్సే మా బ్రాండ్. హుహు. వారానికి 3, 4 అన్నా ఉంటాయి. వారానికి వారానికి 1000. వారానికి 1000. $1000 అంతే. $1000 కాదు గానీ, వారానికి ఒక 3-4 రెంటల్స్ అన్నా ఉంటాయి. ఆల్ ఓవర్ యూఎస్ఏ షిప్ చేస్తాము. మంచి సెల్ఫ్ సస్టైనబుల్ బిజినెస్ పెట్టుకున్నా అని నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయితుంటా దాని గురించయితే. మీకు ఇక్కడ కల్చర్ నచ్చిందా? అక్కడ నచ్చిందా? నాకిక్కడే ఇష్టమండి ఎప్పుడన్నా. ఇండియానే ఇష్టం. మరి అక్కడ ఉంటున్నారుగా. అక్కడ ఉండాల్సొచ్చింది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఉండాల్సొచ్చిందంటే ఇంకా హస్బెండ్ జాబు. ఇంకా లైఫ్ ఏంటంటే అండి ఒక దగ్గర ఉంటే ఇంకా అలవాటయిపోతాంగా అలా పాతుకుపోయా యూటాలో అనే ఊర్లో. ఫ్రెండ్స్ అందరూ అక్కడే అయిపోయి కంఫర్ట్ అండి. బేసికల్‌గా అక్కడేంటంటే మన ఇల్లు, మనది అన్న మన స్పేస్ ఒకటి క్రియేట్ చేసేసుకుంటే ఇంకా రాబుద్ది గాదు. అంటే అక్కడ మార్నింగ్ లెగంగానే మనకి ఆపోజిట్‌లో వచ్చే పర్సన్స్ ఎవరైనా కూడా మంచిగా పలకరిస్తారంట. ముక్కు మొహం తెలియనోడు కూడా హాయ్, హలో, హౌ ఆర్ యూ డూయింగ్? ఇలా కొన్ని క్వెషన్స్ నాకు ఇంగ్లీష్ రాదనుకోండి జస్టిఫై వచ్చు. ఆ 3 బతికేయొచ్చు. బతికేయచ్చు ఆ 3 మాటలొస్తే. చాలా పలకరిస్తుంటారు. పాజిటివ్‌గా ఉంటారు కదా! జనాలు. పాజిటివ్‌గా అవును. ఇస్తుంటారు. మళ్ళీ గొడవలు అవుతూ ఉంటాయంటారు మళ్ళీ అదేంటి? గొడవలంటే అండి డిపెండ్స్ ఆన్ ద స్టేట్ గూడా అండి. ఎక్కడున్నాము, ఏంటా దాన్ని బట్టి గూడా. ఇప్పుడు ఏ కంట్రీలో అన్న ప్రతి కంట్రీలో ఉంటదండి. బ్యాడ్ ఉంటది, గుడ్ ఉంటది. మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటది. ప్లస్ ఆల్సో ద వే వి మెర్జ్ ఇంటూ దేర్ సొసైటీ గూడా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను అక్కడికెళ్ళి నేను నాలాగే ఉంటా, నేను నా అలవాట్లలోనే ఉంటా, నేను ఇండియాలో లాగానే లుంగీలు ఇయన్నీ యేసుకొని తిరుగుతా అంటే కుదరదు గదండీ! ఇప్పుడు వాళ్ళ దేశంలో ఎళ్ళినప్పుడు పప్పుల్లోకెళ్ళి పోసేస్తా, ఆ! అక్కడికెళ్ళి పొద్దున్నే చెంబెట్టుకొని ఎళ్తా. ఇయన్నంటే కుదరవు గదండీ! సో, వాళ్ళలాగానే మనం గూడా మంచిగుంటే వాళ్ళు గూడా బాగా వెల్కమింగ్ ఉన్నారండి. నాకైతే 10 ఏళ్ళు నేనున్నది యూటా అనే ఊర్లోనే. చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి అక్కడ నాకు. నేను అక్కడ మోడలింగ్ చేసేదాన్ని ఒక 8 ఇయర్స్ వరకి. సో, వాళ్ళు గూడా ఏంటంటే చాలా వెల్కమింగ్ ఉన్నారు. అంటే కొత్తోళ్ళని వాళ్ళ దేశంలో రానీయడం గానీ, మన గురించి తెలుసుకోవడానికి గానీ, ఎందుకొచ్చారసలు వీళ్ళ లైఫ్ ఏంటి? మీ కంట్రీ ఎలా ఉంటది? అక్కడ ఎలా ఉంటారు? అలా బాగా క్యూరియాసిటీతో బాగా అడిగేవాళ్ళండి క్వెషన్స్. వాళ్ళు తెలుసుకోవాలని ఉండేది. సో, ఆ కమ్యూనిటీ అయితే నన్ను చూసుకున్నారనే చెప్తా నేను. మీరు నార్మల్‌గా చిన్నప్పుడు చూయింగ్ గమ్స్ తీసి హెయిర్‌లకి అతికిచ్చడం ఎ అవున్నాయా? మీరు చేసేవాళ్ళా మీ అలాంటివి? అమ్మ మంచిగా అంటే ఛీ! ఛీ! నేను చేసేవాడిని కాదు. ఆహ్, నాకు చేసేవాళ్ళు. హెయిర్‌కి అతికిచ్చేవారు. అదే చెప్తున్నా కదండీ! నా చైల్డ్‌హుడ్ చాలా బోరింగ్. చాలా బోరింగా? మా స్కూలే బోరింగ్ స్కూల్. నాకు అర్థమైంది. ఆ! ఇప్పుడు మళ్ళీ పాడ్‌కాస్ట్ చేసేవాళ్ళు బోరింగ్ అనకూడదని చెప్పి అనకూడదు. నేను వేరేవి అడిగా. ఏంట్రా ఫస్ట్ 90స్ ముచ్చట్లన్నావు. ఇక్కడేంట్రా మొత్తం ఆ! ఇప్పటి ముచ్చట్లు ఉన్నాయి అని అంటారు. లేవండి అసలు. ఆ టైంలో మా బ్యాచ్ అలా ఉన్నాం మేము. ఆ టైంలో బ్యాచ్. ఓన్లీ చదువు మీద ఎక్కువ ఉండేదండి టచ్‌లో ఉన్నారా ఫోకస్. అంతా? తక్కువ అండి. స్కూల్ ఫ్రెండ్స్ అయితే తక్కువనే. కాలేజ్‌లో అయ్యారు నాకు ట్రూ ఫ్రెండ్స్ చెప్పాలంటే. తక్కువ అంటే 2ఆ? 2, 3. అంతే. హ్మ్. ఇంకెవరు లేరు. అంటే మా క్లాస్ అందరం మేము తన్నుకొని సచ్చేటోళ్ళమండి చిన్నప్పుడు. నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఏం నాకు సెకండ్ ర్యాంక్ తనుకుండేవాళ్ళు? ఆహా! వచ్చింది. ఆహా! అలగడాలు, మాట్లాడుకోవడం ఆపేయడాలు,
మళ్ళీ వాళ్ళ పేపర్లు తీసి కౌంట్ కూడా చేసేవాళ్ళం మార్క్స్ ఎంతో వాళ్ళు రాంగ్లు వేసారు ఇది అది. అంత ఓవర్లీ కాంపిటేటివ్గా ఉండేవాళ్ళం. ఇవి బాగున్నాయి కదా ముచ్చట్లు. ఆ, నాకు ఇవి ఇవి చెప్పండి. కావాలి నాకు. ఇది కావాలి. దానికి తోడు మా పేరెంట్స్ కూడా వెళ్ళి వాళ్ళ పేరెంట్లతో కొట్లాడగడాలు మొత్తం ఫైటింగ్ అదొక బిగ్ బాస్ నడిచింది మా స్కూల్ అంటే బిగ్ బాస్. అందుకే ఇప్పుడు బిగ్ బాస్ అప్పటి పిలిచారు. నుంచే ప్రిపేర్ అయ్యాను నేను చిన్నప్పటి నుంచే. అప్పుడు మీరు చిన్నప్పుడు లేదులేండి బిగ్ బాస్. సో అక్కడ చీటింగ్ అయ్యింది. చిన్నప్పుడు ఉందండి హిందీ బిగ్ బాస్ ఉండేదిగా, బిగ్ బ్రదర్ ఉండేది హిందీ బిగ్ బాస్. చిన్నప్పుడు అంటే మీది ఏరా? ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి సంవత్సరాలు. ఎంతకాలం తీసుకోండి. అది చూసారా మిస్టర్ బీన్? మిస్టర్ బీన్ చూసా. ఫేవరెట్ ఎపిసోడ్ ఏంటి? వాళ్ళు అది ఎపిసోడో సినిమానో తెలియదు కానీ మ్యూజియంకి వెళ్తారు చూడండి. మ్యూజియంకి వెళ్ళి ఒక పెయింటింగ్ ఇట్లా తుడిపేస్తాడు. అది ఫేమస్ పెయింటింగ్ ఏదో ప్యారిస్ లో బొమ్మ గీస్తాడు ఆయన. లేడీది. లేడీది అది నా ఫేవరెట్. అది మీ ఫేవరెట్. మీకు? నాకు బోల్డ్ అసలు మిస్టర్ బీన్ కోసం మేము యుద్ధాలు చేసేవాళ్ళు. ఈ కార్టూన్ సిరీస్ చాలా నాకు అదేంటో ఒక మైండ్ అది ఒక పీస్ వచ్చేది మనకి. అందుకే మనం కంటెంట్ క్రియేటర్స్ అయ్యాం ఇలాంటివన్నీ చూసి. చాలా బాగుండేది. చిన్నప్పుడే నాటుకున్నాం విత్తనం. ఇందులో అన్ని మనం తీసుకున్నాం కొన్ని. తెలియకుండా సబ్ కాన్షియస్ గా వెళ్ళిపోయినాయి. అసలు చాలా బాగుండేవి అవి. అంటే ఏంటో తెలీదు. ఆ బెడ్రూమ్ లో వాడు చేసే ఏవో పనులు చేస్తా ఉంటాడు. ఆ కిచెన్ లోకి వెళ్తాడు. దాని బదులు ఇది వాడతాడు. కలర్ పెయింట్లు లేవని కూరగాయలు క్యాబేజీలు అవన్నీ చేసి గ్రీన్ కలర్ వాడుతూ ఉంటాడు. అది నాకు పోగో చూసేవాళ్ళ. పోగో మ్యాడ్ షో. మ్యాడ్ నేను మొన్న రీసెంట్ గా మన పోస్టులు పెడుతుంటే నేను కామెంట్ చేశాను, లైక్ కొట్టాడు. చూడాలి లైక్ కొట్టాడు అని. మన చిన్నప్పుడు చైల్డ్హుడ్ హీరో ఆయననే. అసలు అందులోకి వెళ్ళాలనుకుండేవాళ్ళు. నేను కూడా ట్రై చేసేవాడిని. మీకు అది కూడా తెలుసా? చూడు మనకు కోల్గేట్ కానీ వాటిల్లోని కొన్ని గిఫ్ట్ హ్యాంపర్స్ వచ్చేవి గుర్తున్నాయి. అవి గుర్తులేదు కానీ లేస్ ఇవి తింటే టాజోలో ఏవో వచ్చేవి గుర్తున్నాయి. ఇలా పెట్టి ఇట్లా వదిలితే వెళ్ళేవి. అవి నేను చాలా కలెక్ట్ చేసేదాన్ని. అవి ఇట్లా అంటే కలర్లు కూడా మారేవి. వాటిని ఏమంటారు? జిగ్జాగ్ అనేవాళ్ళం. ఇప్పుడు బానే ఉంది పేరు. జిగ్జాగ్ ఇట్లా మారేవి కలర్. ఇంకోటి ఉండేది థమ్స్అప్ ఉండేది, చిరంజీవి అనేవాళ్ళు. మూత కింద ఏదో వస్తే డాన్సర్ ఏదో అవుతారు ఏదో ఉండేది అప్పుడు కాంపిటీషన్. ఆయన మారుతూ ఉండేవారు. అవును ఫొటోస్ అన్ని మారుతూ ఉండే. మీకు ఏం కలెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? స్టిక్కర్లు కలెక్ట్ చేసేదాన్ని. బూమర్లు టాటూలు వేయించుకునేదాన్ని. పెద్ద టాటూస్ ఇష్టమా? అంతకి ఇష్టం లేదండి. అంటే ఉన్నాయి ఒకటి రెండు. అదే పెద్ద ఫేవరెట్ అయ్యా వేయించుకున్నాను కాదు కానీ ఉన్నాయి అంతే. ఎందుకంటే నేను అక్కడ మోడలింగ్ చేసినప్పుడు టాటూస్ ఉండకూడదు చేతుల మీద. ఇవన్నీ ప్రోడక్ట్ మోడలింగ్ అప్పుడు. అవునా? ఓకే. సో అందుకని ఎక్కడ చేతుల మీద అక్కడే వేయించుకున్నాను. ఏముండవు టాటూస్ వద్దని చెప్పాను. ఎవరు వేసి బలవంతంగా వేస్తా అన్నారు ఎవరన్నా. వేయించుకో ఇదేంటో వద్దు. మనం అప్పట్లో మీ గర్ల్ ఫ్రెండ్ పేరు ఏమైనా వేయించుకోమన్నారా ఇక్కడ? అలాంటి సెగలు లేవులేండి మనకి. ఎగరేసేవాళ్ళు ఇంట్లో. అసలు అప్పటి మా టైంలో అసలు అమ్మాయి వైపు చూడడమే పెద్ద తప్పు, భూతో. సేమ్ అసలు అమ్మాయి వైపు కాదు కానీ అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోకూడదు. అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోకూడదు. అక్కడ మా ఇల్లు ఉందంటే మా ఇల్లు వచ్చేస్తుంది వెళ్ళిపోయి పంపించేవాళ్ళం. అసలు మాట్లాడేవాళ్ళం కదా. అంటే ఇప్పుడు మీరు సైకిల్ నడిపించుకుని వెళ్తుంటారు కదా, నేను తోడెళ్ళేవాడిని. తోడు పెళ్లి కూతురులాగా, పెళ్లి కొడుకులాగా. అది పక్కన నేను కూడా నడిచేవాడిని. అలా నడుచుకుంటూ వెళ్ళేవాడిని. మన బుక్స్ వాళ్ళకి బాస్కెట్ ఉంటది కదా, పూల బాస్కెట్. నన్ను కుక్క పిల్లలు పెట్టాలని చెప్పి నేను బ్యాగ్ పెట్టేవాడిని. నా బ్యాగ్ మోయడం ఎందుకు అని బ్యాగ్ పెట్టేవాడిని. అలా నడుచుకొని వెళ్ళేవాళ్ళం ముచ్చట్లు పెట్టుకొని. బాగుండేవి ముచ్చట్లు వాళ్ళతో. నైస్ అండి. బాగా ఎంజాయ్ చేశారు చైల్డ్హుడ్. నేను చైల్డ్హుడ్ అసలు క్రేజీ ఎంజాయ్ చేశాను. ఇంకొన్ని గుర్తు రావట్లేదు. లేకపోతే ఇంకా టేబుల్ ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి అరవడం అని అవన్నీ చేసాం. చేశారా? మరి ఏం లేదంటారే. మీరు అడగాలండి ఇవన్నీ. ఇప్పుడు నా అంతా నేను ఇంటర్వ్యూకి వచ్చి ఆ శివ గారు నేను ఏం చేశానో తెలుసా, టేబుల్ ఫ్యాన్ లో మూతి పెట్టా అంటే ఎలా చెప్తాడు? మీరు అడగాలి అవన్నీ. ఏలు కూడా పెట్టా ఒకసారి. అది మీరు నాకు ఎలక కూడా కొరికింది ఒకసారి. ఒక కన్నం ఉండేది. అందులోని మనము తిన్న చారులోని ఉల్లిపాయలు కరివేపాకు ఉంటది కదా, అందులో పెడితే తినేది. ఏలు పెట్టా. ఇప్పుడు కూడా అలాంటివి చేస్తున్నారా అండి? ఇప్పుడు అలాంటి పనులు లేవు. అలాంటివి చేస్తేనే కోవిడ్ వైరస్లు కరోనాలు ఇవన్నీ వచ్చేవి. ఎలక కొరికినందుకు కరోనా వస్తుందా? కొత్త స్ట్రెయిన్ ఏదన్నా వస్తుంది. ఎలకోనా? లేదు. ఎల్కో వైరస్. ఇదేంటంటే ఎలక వల్ల వచ్చింది. ఒకటి కోతి వల్ల, పంది వల్ల స్వైన్ ఫ్లూ వచ్చింది. అప్పుడు మనకి పంది వల్ల వచ్చింది అన్నారు అప్పుడు. స్వైన్ ఫ్లూ పంది వల్లనేమో.
కోతి వల్ల తెలుసా ఏమొచ్చింది? మీకు అసలు విన్నారా ఇంతకి ఈ ఇంతకి జబ్బు? ఏమనుకుంటున్నారంటే నేను న్యూస్‌లు చదవనా నాకు తెలియదనుకుంటున్నారా? అంటే మీరు చైల్డ్‌హుడ్ ఎంజాయ్ చేయలేదు కదా! ఇవి కూడా చూసుంటారు. బుక్కుల్లోని ఇది ఉండదు కదా! అంటే బుక్కుల్లో చదువుకున్నానులెండి. బుక్‌లో ఉందా స్వైన్ ఫ్లూ? ఉంటదేమో. ఆ? ఉండింటది. స్వైన్ ఫ్లూ, ఆ. పంది, డెంగ్యూ, దోమ. ఇప్పుడు తిట్టా. చెప్పండి ఇంకా. ఫ్యాన్‌లో ఎల్లుల్లు పెట్టడము. ఫ్యాన్లు క్యాండిల్‌లలో ఎల్లు పెట్టారా ఎప్పుడన్నా? అదో పెద్ద మ్యాజిక్ అది. ఫ్లేమ్ నుంచి చూడు నేను ఒకటి చేస్తాను ఎలిగించి బూమ్ బూమ్ శాఖ లాగా ఒకటి భూమిలో అది పెన్నుంటే ఎంత బాగుండనిపించేది అది కదా! ఒక సోడా కప్పు యుద్ధాలు చేసి సోడా కప్పులో క్యాండిల్ వేసి కింద నుంచి ఒక క్యాండిల్ వెలిగించి వాటర్ వేసా నేను మొహం ఇలా పెట్టి ఇలా వేసా మొత్తం ఇదేందుకు కాలిపోయి అప్పటి నుంచి వెళ్ళడం ఆగిపోయింది ఏమన్నా మీ మెదడా? మీ బ్రెయిన్ మెదడం ఆగిపోయిందా? ఇది ఇలాంటివి ఉంచకూడదు అసలు మీరు చేశాక ఎట్లా భూములు అంటే ఆ పెన్ను ఉండింటే బాగుండు అనిపించేదండి. మీలాగా క్యాండిల్ మొహం మీద చల్లి దాని మీద మొహాలు పెట్టడాలు ఇలాంటి ఐడియాలు రాలే నాకు. ఇలా వస్తుంది అగ్గి పొగ అగ్గే డైరెక్ట్గా అగ్గి వస్తుంది లేదండి. అంత ఎక్స్పెరిమెంట్లు చేయలేదండి. మీరు ఇలాంటి ఎక్స్పెరిమెంట్ నేనేం ఎక్స్పెరిమెంట్లు కాదు కానండి. చిన్నప్పుడు కోడిపిల్లలు పెంచుకునేదాన్ని ఇంట్లో. చచ్చిపోయావు 2 రోజులకే ఒక నెల వరకు పెంచా. తినడానికే కాదండి అవి పెద్దగా అయితే వాటిని అసలు నేను చాలా హోప్స్ పెట్టుకున్నా వాటి మీద. కోడ్ల ఫార్మ్ తెచ్చుకుందామని. ఈ గ్యాప్‌లో పిల్లులు వచ్చి తినేసేవి మా ఇంట్లో. మాది అలా కాదు మా పిల్లులు కాదు. రోడ్ మీద పిల్లులు వచ్చేసి అవును. కిటికీల నుంచి దూరేసి వచ్చి కుక్కలు తినేసి పిల్లులు వెళ్ళిపోయేవి. గద్దలు చాలా ట్రామటైజ్ అయ్యా. బర్డ్‌లు పెంచుకున్న తర్వాత లవ్ బర్డ్స్ అని అమ్మేటోళ్ళు చూడండి. అవి కూడా కలర్ కలర్‌గా ఉండేవి. ఎగిరిపోయా ఎగరలే అది కూడా పిల్లి వచ్చి తినేళ్ళేది. సో, తర్వాత పిల్లిని పెంచుకున్నా. ఇవంతా మన వల్ల కావట్లేదు. ఈ ట్రామా నేను భరించలేనని చెప్పి ఒక పిల్లిని పెంచుకున్నా. దాన్ని ఏం చేయలేదు రోజు బిస్కెట్లు వేసేదాన్ని. సడన్‌గా పారిపోయింది. ఇంకా లాస్ట్ అదే అండి. దీని తర్వాత నేనేం పెంచుకోనన్నా. చాలా ఏళ్ల తర్వాత 2 కుక్క పిల్లల్ని పెంచుతున్నా. కుక్క పిల్లలు కాదులేండి అది చాలా పెద్దదే ఉంది చూసే మా కుక్క పిల్లలా? కుక్క పిల్ల పెద్ద పిల్ల ఉంది కదా అది నేనండి. చూపియచ్చా కెమెరాకి? ఇదిగో మా కుక్క పిల్లలు ఇవి. వీడు మోగ్లీ, అది మైలో. అది కుక్క పిల్ల కాదు పెద్దదే కదా పిల్లోడే అండి ఆయన. ఆయన అబ్బాయి ఆయన 2 బ్రీడ్స్ వేరు వేరు గోల్డెన్ రిట్రీవర్, కార్గి. కార్గియా ఇక్కడ ఉండదా అమెరికాలో ఉంటాయి. ఇక్కడ కూడా ఉంటాయి. ఉన్నాయి. కార్గి కార్గి అంటే ఏంటి ఇలా పొడుగ్గుంటాయి. పెద్ద కార్లు ఉంటాయి పెద్ద కార్లు ఉంటాయి ఏంటి? కార్ ఏంటి? లిమోజిన్ కార్కి కుక్కకి ఆ బాడీని చూసే ఆ కుక్కని చూసే ఆ బాడీని కనిపెట్టారేమో ఇప్పుడు బటర్ఫ్లై తూనేగాలను చూసి హెలికాప్టర్లు రోకల్ బండ్లు చూసి ట్రైన్లు రోకల్లో ట్రైనా? ఇది ఎప్పుడు దాన్ని ఏమంటారు దాన్ని క్యాటర్ పిల్లర్. రోకల్ బండి తెలుగులో రోకల్ బండి అంటారు రోకల్ బండి క్యాటర్ పిల్లర్ ఏంటండి? నాకు తెలుగు రాదా మీకు రాదా? నాకు నాకే అర్థం రాదు కావట్లేదు. అనుకుంటా అంటే మేము అప్పట్లో కేజీ చదివా కేంద్రీయ విద్యాలయ 7th class ఎందుకండి ఆ స్కూల్ కి బ్యాడ్ పేరు తెస్తారు? నేనా యాక్చువల్లీ వస్తుందిలేండి మా ఇంటి దగ్గరే ఉంటది ఒక కేవి. నేను వైజాగ్ ఓకే. మంచి స్కూల్. అందుకే నాకు సెట్ అయ్యాక వస్తాను 7th లో బయటికి మనం ఎక్కడో డిస్కషన్ ఆడుతున్నాం కోడి పిల్లలు తర్వాత పిల్లి కోడి తర్వాత పిల్లలు కుక్క దగ్గరకు వచ్చా. ఒక దగ్గర ఇంత సాగింది యాక్చువల్లీ సాగదీశారు కుక్కని. మా కోడి పిల్లలు కలర్ కొనేవాడిని కానీ 3 రోజుల తర్వాత కొద్ది పెద్ద కలర్ పోయేది వైట్ వేస్తే అన్ని మోసం కదా మీరు కోడ్ల వరకే చూసారు. అమెరికాలో ఎవరో గోల్డెన్ డూడిల్ అని చెప్పి ఒక తెల్ల కుక్క పిల్లకి బ్రౌన్ స్ప్రే పెయింట్ వేసి అమ్మారు మొన్న మా ఫ్రెండ్ కి. అవునా అయ్యో మరి అదే స్నానం చేసినప్పుడు పోయింది తెల్లగైతే అది మామూలు పామేరియన్ అయింది. అది అక్కడ కూడా అంతే కలర్లు ఎక్కడన్నా మోసాలు చేస్తా వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళినోళ్ళే కదా అంతే. మీకు ఇంట్లో డబ్బులు ఇచ్చేవాళ్ళ? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. వెరీ గుడ్ క్వశ్చన్. ఇచ్చేటోళ్ళు కాదండి. ఎప్పుడన్నా 1-2 రూపీస్ తీసుకొని అక్కడ మా స్కూల్ పక్కనే ఒక గ్రీన్ కలర్ స్టేషనరీ షాప్ ఉండేది. దాంట్లో కొనుక్కునేవాళ్ళం. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళకి డబ్బులు ఇస్తే సర్ప్రైజ్ అని చెప్పి పేపర్లలో చుట్టూ ఏవో ఇచ్చేవాళ్ళు మాకు. అది తెరిస్తే ఏంటంటే గోర్లు వచ్చాయి, నేల్స్, ఫేక్ నేల్స్. మేము డైరెక్ట్ చెట్లు తెంపేవాళ్ళం గోర్లు ఉండేవి చెట్లు ఇలా తీసి అతికించుకునేవాళ్ళం. ఎక్కడ పెరిగారండి? ఏ జంగిల్లో పెరిగారండి మీరు చెప్పండి? అడవి బిడ్డనా మీరు? అడవి మనిషి ఉండేది తెలుసా ఒక చెట్టు ఉండే
చెట్టువి ఒక 5 ఎన్నో వచ్చేవి ఇలా పువ్వులాగా. దాన్ని విడదీసి లాస్ట్‌లో ఎడ్జ్‌లో పీకేసి గోరుకి అతికించుకునేవాళ్ళం. కాసేపు అనేవాళ్ళం. కళ్ళు ఇలా చేయమనేటోళ్ళు. కళ్ళు ఇలా పెట్టేవాళ్ళు తెలుసా? వచ్చా? చిన్నప్పుడే వచ్చేది కాదండి. చాలా ట్రై చేసేదాన్ని తెలుసా? అలా కాదు, ఇలా చేయడం వచ్చా మీకు? నేను ట్రై చేసేవాడిని అది. కళ్ళు తెరిచి చేయండి. మూసేనా? యాక్చువల్లీ నేను తెరిచినా కూడా మూసినట్టు ఉంటాయి. ఇది రియలిస్టిక్‌గా ఇప్పుడు మనకి ఎందుకు ఫార్మాలిటీస్ చెప్పండి. అయిపోయేది అది. స్టార్టింగ్. ఇప్పుడు కళ్ళు మడతెట్టాలా? అయ్యో! మా ఇంట్లో ఒక అబ్బాయి ఉండేవాళ్ళు హెల్పర్ లాగా. అబ్బాయి చేసేటోడు. నాకు వచ్చేది కాదు అబ్బో! ఎంత ట్రై చేసినా. ఇప్పుడు పెద్ద అయిపోయాం కదా! కళ్ళు తిరగట్లేదు. చిన్నగా అయినాయి మనం పెద్దగా అయ్యేసరికి. లోపల చెప్పండి, గోర్లు పెట్టుకుని ఏం చేసేటోళ్ళు మీరు చెప్పండి. మీకు అసలు గోర్లు ఎందుకు? దెయ్యం గోర్లు అవి. దెయ్యం గోర్లులాగా మేము మీరు ఎవరైనా చూసారా అవి? చూసారు కదా? అదో. అది ఏమో. ఉండేది. అది పెట్టుకొని ఈ కళ్ళు 2 పైకి లేపి ఇలా అన్వేషిత సీరియల్ చూసేవాళ్ళ మీరు? కానీ విన్నాను ఇది పేరు అన్వేషిత. చూడలేదు అన్వేషిత. అన్వేషితనే కదా దాని పేరు? అన్వేషణ అన్వేషిత చూడలే. అన్వేషిత. దాని ముందు ఒక సీరియల్ వచ్చేది. ఏది? చక్రవాకం కాదులే. చక్రవాకంలో ఇవి ఎందుకు ఉంటాయి? లేవా? అది వచ్చేది. అది 8:30 కల్లా అప్పుడు ఆపేసేమనేదాన్ని టీవీ. ఎందుకంటే దీని అడ్వర్టైజ్మెంట్ వచ్చేది అన్వేషితది. నాకు భయం వేసేది, దయ్యాలు ఉండేవి. అది అన్వేషిత కాదు, అన్వేషణ ఏదో ఉండేది. గూగుల్ చెయ్యే, ఫ్యాక్ట్ చెక్కర్. అదొకటి ఉండేది. ఎక్కువ ఇది శకలక భూమి పెన్సిల్ తోటి రాస్తే బొమ్మలు నిజం అయ్యేవి. ఎంత బాగుంటది కదా అట్లయితే. ఇప్పుడు మీకు ఇస్తే ఏం గీస్తారు? డబ్బులు కట్టగా ఇస్తా. నేనేమో ఒక మై హోమ్ పూజా గీస్తా, ఒక బిల్డింగ్ గీసుకుంటా. పెద్ద డబ్బులు కట్టే బిల్డింగే గీస్తారా? బిల్డింగ్, ఒక వడ్డానం గీస్తా, ఒక కారు. ఒకటే గీయాలి, ఒకటే గీస్తే ఏం చేస్తాం? హైదరాబాద్ లో ఇల్లు కావాలి నాకు, సో ఇల్లు గీసుకుంటా. అది ఇంకో 2-3 వారాల్లో గీసేటట్టే ఉన్నారులేండి. ఏం గీసేది? ఇప్పుడున్న రేట్లకి కష్టమే. లేదు, ఈ డౌన్ పేమెంట్ పెట్టి ఈఎంఐ. ఇప్పుడు ఈఎంఐ ఆప్షన్ ఈజీ. దానివల్ల ఎవరు పడితే వాళ్ళు మంచిగా హ్యాపీగా వాళ్ళు సొంత కళని ఏదో చెప్దాం అనుకున్నాను, రాలేదు. చెప్పండి, సొంత కళల్ని నెరవేర్చుకుంటున్నారు. ఈజీ అయిపోయింది కదా ఇప్పుడు. కాదండి, ఈఎంఐ డౌన్ పేమెంట్ కట్టాలన్నా కావాలి కదా డబ్బులు. కొంచెం సంపాదించుకుంటా, మీలాగే ఒక టాక్ షో పెడతా, నేను ఇంటర్వ్యూ చేస్తా. కెమెరా ఆన్ ఉందనేగా. పోలీస్ అయితే పెద్దయ్యాక అనేది చెప్తున్నాను. నేను యాక్చువల్లీ టాటూస్ వేసుకోవడం కారణం అదే. పోలీస్ అవుతారా? పోలీస్ అవుదామనే. నేను మోడల్ అయితే నేను వేసుకోలే, మీరు పోలీస్ టాటూస్ వద్దన్నారని చెప్పి నేను ట్రై అవ్వలేగా. ఇప్పుడు వేసుకోవచ్చుగా. అయ్యే వచ్చేసాను, దీనికోసం వదిలేసి వచ్చేసా. పోలీస్ అవ్వడం వదిలేసా దీనికి? నిజంగా? మీరు చిన్నప్పుడు పోలీసా? చిన్నప్పుడు పోలీస్ కాదు, పెద్ద అయ్యాక పోలీసే. దొంగ పోలీస్, గేమ్ లో పోలీస్ కాదు. నిజంగా వెళ్ళి చేసి ఇంకా మానేసి వచ్చేసాం. ఏముండేది మీది డెసిగ్నేషన్? ఎందుకండి అవన్నీ చెప్పకూడదు, పెద్ద డిపార్ట్మెంట్. ఇప్పుడు మీరు ఒక సిరీస్, ఒక షో కోసం ఆపారు చూసారా? నేను అందులో ఉండే వాళ్ళు యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ లో అవన్నీ యూజ్ చేయకూడదు. సో మీకు ఇన్స్టాగ్రామ్ మీద పిచ్చి వల్ల అది మానేసి ఇక్కడికి వచ్చారు. అది మానేసి యూట్యూబ్ లోకి వచ్చాను, ఇన్స్టాగ్రామ్ వాడకుండా. అప్పుడు టిక్ టాక్ ఉండేది. టిక్ లో పెట్టారా మీరు? అప్పట్లో టిక్ టాక్ వాళ్ళనే చేసేవాడిని. నాకు అప్పుడు మంచి కళాకారులని పట్టుకొచ్చారు అయితే మీరు. పెద్ద పెద్ద కళాకారులని ఇంకో కొంచెం కళాకారులను చేశా. నాకు టిక్ టాక్ లో ఒకరు తెలుసు. ఎవరు? కతార్ పాప అని ఒక పాప ఉంటుంది, తెలుసు మీకు? వచ్చిందా ఈ షోకి? ఖత్తర్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ లో దిగంగా డైరెక్ట్ తీసుకొచ్చా. వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది డైరెక్ట్గా. రెండు పాటలు ఉంటాయి మనకు, సో చూడండి మంచిగా ఎంజాయ్ చేశారు. నిజంగా నేను ఏదో ఊరికనే అన్నా. ఖతార్ పాప కూర్చున్న కుర్చీలో నేను కూర్చున్నానా? కూర్చోలేదు. యూఎస్ తీసుకెళ్దాం అనుకున్నారు, ఏంటి సోఫా అని గుర్తుగా తీసుకెళ్తా. ఇంకెవరెవరు కూర్చున్నారు చెప్పండి కుర్చీలో? మంచి గెస్ట్లు కూర్చున్నారు, పెద్ద పెద్దలే కూర్చున్నారు. ఈ సోఫాస్ లో బాగానే కూర్చున్నారు పెద్ద పెద్ద. కానీ అందరు ఎందుకండి మీ ఇంటర్వ్యూలకు రావడానికి భయపడతారు? ఇది తెలియదు కదా వాళ్ళకి. అంటే ఒకప్పుడు అలాగ ఉండేదిలేండి, భయపెట్టేవాడిని. కానీ ఇప్పుడు మారిపోయారు సార్. ఇప్పుడు ఎవరు రావట్లే, మారిపోయినట్టుంటే. ఇంకోసారి మెసేజ్ పెట్టాల్సి వస్తుంది అందుకే. అదే కదా, ఆ రిప్లై రావాలన్నా గగనం.
మీరున్నప్పుడు నార్మల్‌గా ఎంత డబ్బులు చెల్లేవి? అంటే నేను ఎప్పుడండి నేను 1947లో అట్లా ఏం చెల్లిపోయేదండి. మీ నోటి మీద కూడా గాంధీ తాత ఉండేవాళ్ళా ఇట్లా అడుగుతున్నారు ఎందుకు? ఓ పావలా, హ్మ్. 10 పైసలు, రూ. 1. 2 రూపీస్. 2 రూపీస్‌కి ఒక స్టిక్కర్ ఇచ్చేవాళ్ళు. స్టిక్కర్ షీట్ ఇది ఇచ్చేవాళ్ళు. చాలా లేటెస్ట్. ఏమనుకుంటున్నారండి నన్ను? మన 90స్‌కి ఏంటి నువ్వు అన్నావు? నా 90స్ కిడ్. మీకు రూ. 2 అప్పుడు ఇచ్చేవాళ్ళు. ఆ! రూ. అందుకు 2కి రూ. 2 ఉండిపోయారు. ఆ! అంతే అక్కడితోనే అయిపోయా. ముందు చెల్లేవి గాని అవి ఇచ్చేవాళ్ళు కాదు. అంటే ఏమి వచ్చేవి కావండి ఆ రేట్‌కి. 10 అంటే పైసే. కాస్ట్ ఆఫ్ లివింగ్ అండి. మేము హైదరాబాద్‌లో మీరు ఎక్కడో వైజాగ్‌లో హ్మ్. డిఫరెన్స్ హైదరాబాద్ ఉంటదేమో. అవునా? ఆ! అప్పుడు వెళ్ళేది తెలుసా మీకు? ఏంటిది? హైదరాబాద్ మొత్తం అంతా కలిసే ఉండేది. హైదరాబాద్, ఏపీ వైజాగ్. ఆ! ఆహా! అంటే కలిసి అంటే దగ్గర దగ్గర కాదు. ఇప్పుడు దూరం చేసిన అది కాదు. ఒకే స్టేట్ ఉండేదని ఒకే చెప్పండి. స్టేట్ ఆ! ఉండేది. అది అవును. రావట్లేదు అది. కిందనే ట్రై చేస్తున్నాను. కలిసుంటాయట. హైదరాబాద్, వైజాగ్. అప్పుడు కలిసే ఉండేవి కదా! హ్మ్. మరి అప్పుడు అన్నీ ఒకేలా చెల్లేవి. 2 రూపీస్ అండి నాకు గుర్తున్నది 2 రూపీస్. 2 ఇప్పుడు రూపీస్, రూ. 1 కూడా 5 చెల్లుతుంది రూపీస్ ఇప్పుడు. లేసేమో 10 రూపీస్ ఉండేవి. ఏమనుకుంటున్నారు మీరు? నేనేం అడిగాను అనుకుంటున్నారు? ఎంత డబ్బులకి ఎంతొచ్చేవి. ఆహా! ఆ! మీరు చెల్లేటప్పుడు పైసలు లేవు. పైసలు కాదు. 2 రూపీస్. 1 రూపీ, 2 రూపీ. రూ. 1, రూ. 2లో మీరు హ్మ్. చూసారు. హ్మ్. నోట్లు చూసారా? రూ. 1 నోట్లు, రూ. 2 నోట్లు. చూడలేదు. 10 రూపీస్, 5 రూపీస్ చూసా. రూ. 5 నోట్ చూసారా? ఉండేదా? పాతకాలమే. ఉండేదా? చూసా అయితే. రాండమ్‌గా చెప్పారా? ఏదో చెప్తున్నా. ఉండేది రూ. 5 ఎవరికి నోటు. గుర్తుందండి? గుర్తుంచుకోవాలి కదా! మెమోరీస్ మళ్ళీ మీకు అది రాదు కదా! అవన్నీ హ్మ్. గుర్తురావు. ఇలా డబ్బులున్నోళ్ళు గుర్తుపెట్టుకుంటారు డబ్బులు నోట్ల గురించి. మీకు నాకెందుకండి? మీరెళ్లి జామ ఆకుల్లో చింతపండేసి వేసుకొని ఉప్పు, కారం వేసుకొని తినండి మీరు హ్యాపీగా. మాదంతా చాలా మిడిల్ అయితే. మేము చాలా లో మిడిల్ విలేజ్ కాబట్టి మేబీ మేము ఇలాంటివన్నీ తిని ఇలాన్నీ చేసేవాళ్ళం. మీరు మిడిల్ అంటే అంటే మా కాలనీలో జామ చెట్లు లేవండి. ఉండింటే నేను తినేదాన్నేమో. చెప్పాల్సింది మా పెంచేవాడిని దగ్గర ఒకటి. ఓన్లీ పత్తి చెట్లు ఉండేది. అందుకని పత్తి వ్యాపారం చేస్తున్నా పెద్ద. పత్తి అంటే కాటనే కదా! నిజంగా కాటన్ చెట్లు ఉండేవి తెలుసా? అవి పడేవి ఇలా తెరిస్తే ఇలా లోపల సీడ్స్ ఇంక కాటన్ వచ్చేది. కాటన్ చెట్టు అంత పెద్దది ఉండదండి. పెద్దదే అక్కడ కింద రాలేవి నిజంగా. నిజంగా ఇప్పుడు ఇట్లా నాకేస్తున్నారు పత్తి. కాదు. నిజంగా వచ్చేవి కాటన్ పత్తి ఫ్రూట్లు చెట్టు పడేవి. ఇంతే. కాదు కాదు పెద్ద పెద్దగుండేవి. పత్తి చెట్టు ఇంతే ఉంటది. ఆహ్, మీరు పెద్ద పెద్ద మామిడి చెట్లు అంత పెద్దగా ఉంటే లేలే పెద్దోనే పడతాదనుకున్నాను. ఇదిగో ఈ లైట్ అంత ఉండేది. అక్కడి నుంచి పడేవి కింద. మేబీ మీరు చిన్నగుండుండి ఆ చెట్టు అంత పెద్దగా నేనే అప్పుడు చెట్టు పెద్దగా కనబడి ఇప్పుడు నేనే చెట్టు అంత అయ్యా. అవి పడినప్పుడు వద్దు. మనం డైరెక్ట్ పైకి ఇలా తీసుకుందాం అనుకునే. ఇప్పుడు అలా ఏరుకుంటా. ఎంత హైట్? 5'8" అండ్ హాఫ్. హాఫ్ చాలా ఇంపార్టెంట్. మీ 5'11" ఉన్నా నాకన్నా హైట్ కనిపిస్తుంది. స్ట్రెయిట్‌గా ఉండడం వల్ల. పోస్చరా? అంటే జుట్టు కూడా ఉంది కదా! కొంచెం జుట్టు కూడా యాడ్స్ 1 ఇంచ్. ఆ! హ్మ్. మీకు యాక్చువల్లీ మ్యారేజ్ అయిందంటే ఎవరు నమ్మరు. నేను నమ్మనండి అప్పుడప్పుడు. అప్పుడే అంత పెద్దగా ఎలా అయిపోయామా అని చెప్పి అనిపిస్తుంటది. కదా! లైఫ్ స్పాన్ నేనే ఒక పిల్లకి మమ్మీ, నేను ఇంకొకరికి రెస్పాన్సిబిలిటీ ఆంటీ అని తీసుకోవాలంటే పిలుస్తుంటే ఓకేనా? ఎవరు పిలవరండి. చిన్నపిల్లలు పిలవరా? అహా! అక్కడ పేర్లతో పిలుస్తారు అక్కడోళ్ళందరూ. హ్మ్. ఓకే. ఇంక ఆంటీలయ్యాక ఆంటీ అనకపోతే ఇంకేమంటారు? పెద్ద స్టేట్మెంట్. ఆ! మిమ్మల్ని చిన్న పిల్లలొచ్చి ఏమని పిలుస్తారు? అంకుల్ అని పిలుస్తారు. మీకు? అన్న అని పిలుస్తారు. నా పిల్ల అవ్వలేదు కదా! వాళ్ళకి తెలుసు కదా! ఆహా! ఆ! పిల్లలకేం తెలుసండి మీకు పెళ్లయిందో లేదో? పక్కన ఆంటీ ఉంటది కదా! ఒకవేళ ఉంటే. ఆంటీ. అదే సారీ. మీరన్నా ఆమె ఆంటీ అంట. అంటే నాకు పెళ్ళయ్యి ఉంటే ఉండేవాళ్ళు కదా! అని అలా. అప్పుడు చూసి అంకుల్, ఆంటీ అనేవారు. అయినా నేను పిల్లల దగ్గరికి వెళ్ళను. ఎలా పిలుస్తారని వాళ్ళే రారు మీ దగ్గరికి. ఎత్తుకెళ్ళిపోతున్నానా? కిడ్నాపర్‌లా ఉన్నారు. కానీ నవ్వుతూ రోజు మధ్య మధ్య ఉన్న మనసులోనే చెప్పేస్తున్నారు. మీరు మీ యాక్చువల్లీ మనం 90స్ అని పెట్టుకున్నాం గానీ 90స్ ముచ్చట్లు చాలా తక్కువ పెట్టుకున్నాం కాబట్టి మీకు అంత చిన్నప్పుడు అంత మెమోరీస్ లేవు కాబట్టి కొంచెం సాడ్‌గా ఉన్నాను. పోనీ గ్రీటింగ్ కార్డ్‌లు, ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లు అలాంటివి ఉండేవా? ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లయితే మొన్ చాలండి. ఆ! అందరు కట్టేసేదాన్ని. నేను చాలా పాపులర్ ఉంటుండే స్కూల్‌లో. ఆ! అందరు నాకు కట్టేవాళ్ళు. నేను వాళ్ళకి ఎక్కువొచ్చేవా? ఎక్కువొచ్చేవి. ఫుల్ ప్రౌడా? చాలా. అది నా గోల్ అదే ఉండేది. ప్రతి సంవత్సరం ఈసారి ఎక్కువ తెప్పించుకోవాలి ఇలా అని. దానికోసమన్నా మాట్లాడేదాన్ని నేనెళ్లి జనాలతో. అంటే 2 టైప్స్ ఉండేవి. హ్మ్. ఇప్పుడు మనకు మంచి ఫ్రెండ్ అంటే కాస్ట్‌లీ రూ. 2 ఒకళ్ళకి, చీపు కొంతమంది. నేను ఇంట్లో తయారు చేసేదాన్ని ఫ్రెండ్‌షిప్ ఇది బ్యాండ్. ఇంకా చీపు. బెస్ట్ కదా! హ్యాపీగా ఎంబ్రాయిడరీ తాడ్లతో అల్లేదాన్ని. అది మాది ఉండేది. ఇలా ఉండేదనమాట. పేపరు క్లోజ్ ఉండేది. బ్యాక్ సైడ్ నుంచి తాడు కట్టి ఇలా లేపాం. ఇలా లేపితే అది ఇలా లెగుస్తది.
ఇక్కడేమో అప్పట్లో దేవుడి ఫోటోలు ఉండేవి కదా, అది అతికిచ్చేవాడు. ఫ్రెండ్షిప్ బ్యాండ్‌లే ఇవి. ఒక దారం కట్టి ఒక హోల్ పెట్టి బ్యాక్ సైడ్ నుంచి లాగేవాళ్ళం వైట్‌గా. అది ఇలా పెడితే సినిమా థియేటర్‌లో ఓపెన్ అయినట్టు ఇలాగ ఓపెన్ అయ్యేది. మీది నాది అసలు ఈ దేశంలోనే పెరిగామా ఇద్దరం అన్నట్టు అనిపిస్తది నాకు అప్పుడప్పుడు. డిఫరెంట్ ఉంటది. స్టూడెంట్స్ ఇవున్నాయివా కల్చర్, మీ దగ్గర? ఇట్లా కొడితే ఇట్లా స్కేల్ స్కేల్ అయ్యా రక్తాలు చిందించేవాళ్ళం. ఒక్కోసారి కోసుకుపోయేవి కూడా. కోసుకోలేవా బాగా షార్ప్ ఉండేవి. సరిగ్గా దాని గట్టి తర్వాత గట్టి అలా కొట్టాల్సి డ్యామేజ్ వచ్చింది. అవుతున్నాయి కాబట్టి అది తీసేసారు అనుకుంటా. లేదా అయిపోయింది స్టాక్. నేనేమో నా ఫ్రెండ్స్ కోసం బాగా అల్లేదాన్ని. కొన్నిసార్లు లాస్ట్ ఇయర్ వచ్చేవి కదా, నాకు చాలా వచ్చేవి అనేదాన్ని కదా, 30 అలా వచ్చేవి. ఇక్కడి వరకు రాఖీలో జూనియర్ ఎన్టీఆర్ లాగా కట్టుకొని తిరిగేదాన్ని నేను ఫ్రెండ్షిప్ బ్యాండ్‌లో. అయ్యే నెక్స్ట్ ఇయర్ కట్టేసేదాన్ని ఇళ్ళందరికి. ఎవరికి తెలుసు, ఎవరికి గుర్తున్నాయి. ఇది 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 అసలు అలా ఇన్సైడ్. ఎవ్రీ ఇయర్ రీసైకిల్ చేసుకుంటూ వచ్చా. ఇవి ఇల్లు కడదాం మార్చుకొని ఎవరికి గుర్తుంటాయి నెక్స్ట్ ఇయర్ అవే వాళ్ళు అవునవును. కట్టిందని. 4 గంటలు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే వచ్చే అందుకే ఒకటో రెండో కట్టలే. కాబట్టి. అవునండి, యాక్చువల్ కట్టేవారు కాదు. నేను ఒక ఇంత బ్యాండ్ రాఖీలు కట్టేటోళ్ళేమో మీకు కదా ఫ్రెండ్షిప్ బ్యాండ్ నేను తక్కువ. వెళ్ళేవాడిని కాదు యాక్చువల్లీ స్కూల్‌కి. రాఖీలకా? రాఖీ ఉన్నదనేసి అసలు వెళ్ళేవాడిని కాదు. ఎందుకు మనకి లేనిపోయిన హ్మ్. రాఖీ. మళ్ళీ ఏదో ఒకటి చాక్లెట్ కొనేసేవాళ్ళు. నాకే లేదు చాక్లెట్. అది చిన్నగా కూడా అప్పట్లో 5 స్టార్ అంటే ఎంత ఉండేది. ఇప్పుడు సైజ్ తగ్గిపోయింది. సైజ్ తగ్గాయి కదా ఇప్పుడు చాక్లెట్. నేను అదే నోటీస్ చేసా. 6 ఇయర్స్ తర్వాత వస్తున్నా కదా నేను ఇండియాకి. 6 ఇయర్స్ బ్యాక్ కూడా డైరీ మిల్క్ సిల్క్ అంత ఉండేది. కొంచెం బార్ అంటే బార్ అంత ఉండేది. ఇప్పుడు ఇంతే అయింది, ఇంతే. అది 50 రూపాయలకి ఇంతే వచ్చింది మొన్న. అవునా? ఎవరికి ఇచ్చారు? నేనే తిన్నా. ఎవరికి ఇచ్చే షుగర్స్ తింటారా? జిమ్‌కి అవన్నీ వర్కౌట్స్ షుగరే చేసి తింటా నేను. మధ్య మధ్యలో అన్నం తింటా. పర్లేదా? అంటే జిమ్ ఫ్రీక్ కదా? జిమ్ కూడా చేస్తా. ఇలా తినాలంటేనే జిమ్ చేయాలి కదా, ఓకే. అందుకని జిమ్‌కి వెళ్తా. ఇక్కడికొచ్చాక డైట్ మెయింటైన్ చేస్తున్నారు. లేదంటే మామూలుగా కొంచెం షుగర్ అడిక్ట్ నేను. నాకు చాక్లెట్‌లు, పేస్ట్రీలు, బ్రౌనీలు పేస్ట్‌లు కోల్గేట్ పేస్ట్‌లు. తినేటోళ్ళ చిన్నప్పుడు. ఆ! మీరు ఇట్లా నాకేటోళ్ళు, నేను ట్యూబ్ నుంచి తినేసేదాన్ని. అవునా? అందుకని నా ఇన్సైడ్స్ కూడా నా పళ్ళలాగా చాలా వైట్‌గా ఉంటాయి. లేడ్ పెన్సిల్స్? కాల్షియం డెఫిషియన్సీ ఉన్నోళ్ళు తింటారని చెప్పారు. మీకు ఉండేదా ఏమో? ఉండేది అయితే మేబీ. అందుకే తినుంటా. మధ్యలో ఆపేసానులే. ఎక్కువ వచ్చుంటది మేబీ అందుకే పొడుగు పెరిగారు మీరు. హైట్ ఫ్యామ్ జీన్స్. జీన్స్. అందరం హైటే. మరి బ్యాండ్ ఊడిపోతే లైక్ అదే ఫ్రెండ్‌షిప్ చెడిపోద్ది అని అది నమ్మేవాళ్ళా? ఏది ఊడిపోతే బ్యాండ్ ఊడిపోతే ఫ్రెండ్షిప్ కట్టిన బ్యాండ్. ఏం లేదండి. అలా ఏం లేదు. వాళ్ళెవ్వరు మన ట్రూ ఫ్రెండ్స్ కాదులేండి. అవి మామూలు ట్రూ ఫ్రెండ్స్ అంటే? ట్రూ ఫ్రెండ్స్ అంటే ఎక్కువ క్లోజ్ ఉన్నోళ్ళు అంతే. ఇప్పుడు 30 మంది కట్టించుకొని తిరుగుతున్నా అంటే 30 మంది ఫ్రెండ్స్ కాదు కదా. ట్రూ ఫ్రెండ్స్ కోసం చెప్పండి. ట్రూ ఫ్రెండ్స్ అసలు కట్టాల్సిన అవసరమే లేదండి. ఇప్పుడున్న ట్రూ ఫ్రెండ్స్ కోసం చెప్పండి. ఇప్పుడు ట్రూ ఫ్రెండ్స్ మీరు నమ్ముతారా? లైక్ మిమ్మల్ని మోసం చేయరని? 2 ఉన్నారు అలా. 3 ఉన్నారు. ఒకటి ఆ అమ్మాయి కూడా ఫీల్ అవుతుందని కలిపేసా. ఓకే. ఉన్నారు, ట్రూ ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ నేనేం కట్టను, మేమేం కట్టుకోము, మీరు షేర్ చేసుకుంటారా? అన్నీ చెప్పుకుంటా. అన్ని ఏ టు జెడ్ తెలుసు నా లైఫ్‌లో స్టోరీస్ అన్ని వాళ్ళకి. ఏమున్నాయండి స్టోరీస్? చాలా ఉన్నాయి. చాలా కథలు పడ్డాం లైఫ్‌లో. ఒక కథ చెప్పండి. మామూలు కథ. చెప్పే కథ ఏం చెప్పగలిగే లేదండి, ఇదే కథ. పుష్పలాగా. 'పుష్ప ద రైజ్ ద రూల్' టైప్‌లో ఇన్‌స్టాగ్రామే ఇవే. ఎలా ఇంకా అన్నీ ఇంకా డీప్ పర్సనల్స్ అన్నీ చెప్పుకుంటుంటాం ఫ్రెండ్స్‌తో. మాకు 100 ఉంటాయి. అన్నీ మీకు చెప్పాలా ఏంటి ఇప్పుడు? అందులో ఒకటి చెప్తే ఏమైపోయిందండి? నిన్న నేను రసం చేశా ఇంట్లో. తిన్నారా? విత్ ఆలూ ఫ్రై. మీకు వచ్చా వంట? వచ్చు. బాగా చేస్తారా? పర్లే, లిటిల్ బిట్ ఐ కెన్ మేనేజ్. వంటలు చేస్తారు. ఏమేమి చేస్తారు? పప్పు, రసం, ఆలూ ఫ్రై, అన్నం, టీ, పెరుగు, పాలు, పాలు, హాట్ చాక్లెట్. హాట్ చాక్లెట్. అంటే హార్లిక్స్. లేదు, హాట్ చాక్లెట్ నేను హౌస్‌లోకి వెళ్తే ఉంటదిలేండి హాట్ చాక్లెట్ పౌడర్ ఇస్తాను. మీకు అదే షుగర్స్. ప్రోటీన్ పౌడర్. ఇంకేమొచ్చు, ప్రోటీన్ షేకులు చేస్తా. అవకాడో టోస్ట్. అంత టోస్ట్ లేవు మనకి. ఈ పప్పు, రసం, ఎగ్స్, చికెన్ కర్రీ. కొంచెం నాన్ టఫ్. వెజ్? నాన్ వెజ్ తింటారు. ప్యూర్ నాన్ తింటా. మీరు? 200% ప్యూర్. అది మండలి కూడా వదలవు. కానీ మటన్ ఇవి తినను. మటన్ తినే వాళ్ళు రిచ్. మేము కాదు తినాం మేము. మటన్ తినాం మేము కాదు కాబట్టి మేము తినము. మీరు బాగా రిచ్ అయితే జీడిపప్పులు కూడా తింటారా మీరు? జీడిపప్పులు తినే ఆ జీడిపప్పులు కొంటే చాలా కష్టం అండి. చికెన్ ఎక్కువ.
చికెన్ ఎక్కువ నేను. మిడిల్ క్లాస్ కదా మనం. అవును. మనం కదా చికెన్, నేను. ష్రింపులు తింటాను నేను ఎక్కువ. ఆ? ష్రింప్ ఫ్రాన్స్ 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 వెళ్ళారా ఇప్పుడు? చెరువు దాకా వెళ్ళొచ్చు అండి. ఫ్రాన్స్ ఫ్రాన్స్ వరకు. కోసం. ఫ్రాన్స్ కోసం. వాడిని ఏమన్నారు ఫస్ట్? ష్రింప్ ష్రింపా? ష్రింప్ 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 ఆ, HRIMP. ష్రింప్. అదే నాకు వచ్చు. అది నా దగ్గర రావడానికి కొంచెం కష్టమైంది. అంటే రొయ్యలు. ఓ నేను సింపుల్ అంటే ఉంటే మిక్సర్ ప్యాకెట్లో కొత్త రకం మిక్సర్ వచ్చింది. సింపుల్ జంతుకులు అంటారు కదా. ష్రింపులు సింపుల్ ష్రింపులు జంతికలేంటండి. సడన్ ఇప్పుడు మామూలుగా జంతుకులు మురుకులు. మురుకులు మేము జంతుకులు ఆంధ్ర. మాది కూడా ఆంధ్రానే. మరి ఆ, అడుగు ఏం అడగాలి? జంతువులా మురుకులా అని. మురుకులా జంతికలా? జంతికలే కదా. నన్ను కాదు ఇంటికెళ్ళి మీ వాళ్ళు కారాలు అంటారు మా వాళ్ళు. మేము కారం కాదు జంతుకులే. మురియాలంటే మీరేమంటారు అంటే మిరియాలు, ఆహా చక్కలు. చక్కలా అవి చక్కలా. మా చక్కలు దగ్గర చెక్కలు అంటే ఇవి. ఏ టేకు చక్కలా? ఇక్కడ మీరు దుమ్ముని ఏమంటారు? ఇక్కడంటే ఎక్కడండి? మా యూటాలోనా? ఇక్కడ 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 క్లారిటీ. తెలంగాణ తెలంగాణ మాది దుమ్ము ఆంధ్ర కదా, నాకేం తెలుస్తుంది? దుమ్ము ధూళి. దుమ్ము ఏమంటారు? దుమ్మే. బోన్ బోనా? ఉమ్. బోన్ అంటే బొక్క కేజీ కదా. బొక్క బొక్క అంటే హోల్ కదా. మాట్లాడుతున్నారండి. బూజు బూజు ఆ, బూజు. ఇక్కడ బొక్కలు అంటారంట. బొక్కలంటే ఎముకలు. ఆ బొక్క అంటే హోలు, ఆ. బొక్కలు అంటే ఎముకలు. ఆ. ఒక బొక్క ఉంటే ఒక బొక్కుంటే ఒక ఎముక. ఆ బొక్కలోనే కదా మీరు ఏళ్ళు పెట్టింది, ఎలుక కొరికింది. అరిసెల్ని ఏమంటారు మీరు? అరవకుండే అంటాం. భక్ష్యాలు భక్ష్యాలు ఏమంటారు చెప్పండి? భక్ష్యాలు. భక్షములాగా పోలీలు పోలీలు పూలు పోలీలు పోలీలు అంటే భక్ష్యాలు. భక్షాలు అంటే బొబ్బట్లు. బొబ్బట్లా. ఆ. బొబ్బట్లే. మీ ఆంధ్ర ఏ ఊరు మీదే? వైజాగ్ కదా. వైజాగ్ శ్రీకాకుళం వైజాగ్. ఉమ్. బొబ్బట్లే. బొబ్బట్లు మీరు భక్ష్యాలు. భక్షాలు. మీరంటే మాది ఏ ఊరు నాకు ఇంకా క్లారిటీ లేదంటే. నాకు మాది ఇప్పుడు ఊరు. రావట్లేదు. మనందరం ఎక్కడెక్కడ ఉన్నాను నేను. నేను ఎక్కడే అడవిలో ఉన్నాను, మీరు ఎక్కడెక్కడ. నేను వైజాగ్ పెరిగాను. వైజాగ్ మంచి city నేను అప్పుడు. మా డాడీది ఒంగోలు, కానీ నేను పుట్టి పెరిగిందంటే హైదరాబాద్, కానీ తర్వాత యూటాకి వెళ్ళిపోయా. అందుకే మా మిక్స్ హస్బెండ్ అయిపోయి గుంటూరు, ఆహా. కానీ నాది హైదరాబాద్ అని నేను ఫీల్ అవుతుంటా, కానీ హైదరాబాద్ వాళ్ళు నేను హైదరాబాద్ అని నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. అర్థమైంది. బొక్క అన్నప్పుడే మాకు అర్థమైపోయింది మీరు హైదరాబాద్. యాక్చువల్లీ ఇక్కడ నేను కూడా స్టార్టింగ్ దుమ్ములే అంటే ఎక్కడ దుమ్ము ఉందని చూసేవాళ్ళు. ఆహా, అంటే మేము ఏంటి దుమ్ములే అంటే? దుమ్ము అంటే బోన్. యాక్చువల్లీ ఆంధ్రాలో చికెన్ తిన్నాక నల్లి. చికెన్ నల్లి ఎందుకు ఉంటుంది? నల్లి బొక్క, అది బొక్క. అర్థమైంది అదేనా? అర్థమైంది. ఇక్కడ ఏమంటారు అంటే బోన్స్ ని దుమ్ములు అంటారు. ఇక్కడ తెలంగాణలో బొక్క అంటారు. మాకు అక్కడ బొక్క అంటే బొక్క మీద వద్దు. అమ్మా భూతది బూతే. తిట్టేసేవాళ్ళు. నేను కూడా ఇక్కడ చాలా క్యాజువల్ గా మాట్లాడతారు కదా హైదరాబాద్ లో. మా డాడీ వస్తున్నాడు ఇలా ఇలా అనేదాన్ని. వెళ్ళి సంక్రాంతికి వెళ్ళే వాళ్ళం మేము ఊర్లకి. ఒంగోలుకి వెళ్ళి. ఏంటి ఆ? డు అంటే మా నానమ్మ వీళ్ళందరూ ఏంటి డాడీ అంటే నాకు మర్యాద లేదా ఇది. నేను మా డాడీ ఏమో అసలు ఫ్రెండ్స్ లాగా ఉండేటోళ్ళం చిన్నప్పుడు. ఏరా డాడీ అట్లా అట్లా మాట్లాడుకునేటోళ్ళం ఇద్దరము. వాళ్ళకి అది కొత్తగా అనిపించేది, నాన్నగారు వస్తున్నారు అమ్మగారు రెస్పెక్ట్ ఉండాలి అని ఇయ్యాలి అని అనేటోళ్ళు. అంటే ఇక్కడ ఉంటది. కాబట్టి ఇక్కడ వీళ్ళకి అలా అది అలవాటు. సంక్రాంతికి ఎక్కడికి వెళ్ళి వెళ్ళి మామూలు మీకు స్కూల్లో హాలిడేస్ సినిమాలకు వెళ్ళే వాళ్ళం. ఊర్లో ఎటు వెళ్ళేవారు? ఒంగోలుకి వెళ్ళే వాళ్ళం. ఒంగోలుకి వెళ్ళేవాళ్ళు కదా? ఒంగోలుకి వెళ్ళేవాళ్ళం. ప్రతి సంక్రాంతి కంపల్సరీ ఒంగోలుకి వెళ్ళే వాళ్ళమే. మా నానమ్మ తాత ఉండేవాళ్ళు ఒంగోలులో. వెళ్ళే వాళ్ళమే, ముగ్గులు వేసేవాళ్ళమే, సినిమాలు చూసేదాన్ని రత్నమహల్ థియేటర్లో. ఎంత టికెట్ అప్పుడు గుర్తుందా? ఇవన్నీ నేను కొంటానండి వెళ్ళి టికెట్. మా డాడీ మమ్మీ ఎవరో ఒకరు వెళ్ళి కొనేవాళ్ళు. నన్ను రేట్లు అడిగితే ఎలా? ఒకటి అడుగుతాం అనుకుని అది కూడా మర్చిపోయా. చెప్పండి. సో లేదు. వెళ్ళి థియేటర్లో సినిమాలు చూసేవాళ్ళమే. ఫ్యామిలీ అందరం కలిసి సీతమ్మ వాకిట్లో చూస్తున్నట్టు గుర్తుంది నాకు.
సీతమ్మ వాకిట్లో నేను చూసా. అది రీసెంట్ టైమ్స్. ఛత్రపతి చూసా. నేను చూడలేదు ఇది థియేటర్‌లో. టీవీలో చూసా. వెరీ బ్యాడ్. ఎలా మిస్ అవుతారండి అలా? అని మీకంటే అర్థమైపోయింది. మీరు 'ఛత్రపతి' థియేటర్‌లో చూసారంటే మీరెంతో మేము అప్పట్లో ఎప్పుడో 'బన్నీ' సినిమా చూసాను. ఏంటిది? 'బన్నీ' నేను చూడలేదు బన్నీ సినిమా థియేటర్‌లో. మిస్ అవుతూ ఉంటాం. సంవత్సరానికి ఒక్క సినిమాకి మాకు వెళ్ళేవాళ్ళం ఏదో. మీకప్పుడు లీవు, మాకప్పుడు లీవ్ లేదు. సో రత్నమాల థియేటర్‌లో వెళ్ళేవాళ్ళం. ఒంగోలులో కజిన్స్ అందరూ అక్కడ వచ్చేవాళ్ళు. ప్రతి సంక్రాంతికి అందరం సంక్రాంతికి కలిసేవాళ్ళం. అందరూ వచ్చి ఆ సెలబ్రేషన్ హ్మ్. నచ్చేదా మీకు? లైక్ అలాంటి రోజుల్లో మళ్ళీ బాగుండేదండి. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అక్కడ క్రికెట్లు ఇవన్నీ బాగా అల్లాడిచ్చామన్నమాట మనము. ఊర్లో ఫ్రెండ్స్ ఊర్లో బాగా ఆడేదాన్ని. అక్కడ బటర్‌ఫ్లైలను పట్టుకునే వాళ్ళం వెళ్ళి. తూనీగలు కొట్టుకోవడం. తూనీగలు పట్టుకునే వాళ్ళమే. ఇంకేం చేసేవాళ్ళం గుర్తు రావట్లే. మేము తూనీగకి తోకకి దారం కట్టి వదిలేవాళ్ళం పైకి. వాట్ ఎ సాడిస్ట్ ఐడియా. అప్పట్లో అది మనకు తెలియదు. చిన్నప్పుడు కదా, దేవుళ్ళం కదా చిన్నప్పుడు మనం. చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు కదా. మీ ఏషాలు చూస్తుంటే మీరు దేవుళ్ళు కాదండి, మీరు దయ్యమే చిన్నప్పుడు. అప్పట్లో అలాగే అయిపోయింది. సో అలా కజిన్స్‌తో ఆడేవాళ్ళం. బాగా ఆడేవాళ్ళమే. నేను మా కజిన్ గౌతమ్ అని ఉండేటోడు. బాగా తన్నేదాన్ని నేను వాడిని చిన్నప్పుడు. ఎందుకు కొట్లాడేవాళ్ళమో గుర్తులేదు కానీ ఆడైతే బాగా దెబ్బలు తినేటోడు నాతో. సూపర్. వాడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. కలుస్తారా? కలుస్తుంటా. ఆ ఫ్రెండ్స్ వేరు, స్కూల్ ఫ్రెండ్స్ వేరు, డిఫరెంట్ ఉంటుంది కదా. అవును. యాక్చువల్లీ మనకి స్కూల్ ఫ్రెండ్స్ కన్నా బయట ఊర్లోకి వెళ్ళి కలిసే ఫ్రెండ్సే మంచి. కానీ నాకు అప్పుడప్పుడు బాధేస్తుంటుంది. స్కూల్లో నాకు ఫ్రెండ్స్ ఎక్కువ కాలేదు అని నేను ఫీల్ అవుతుంటా. అంటే ఆ ఫ్రెండ్షిప్‌లో నేను కంటిన్యూ చేయలేకపోయాను. ఎందుకంటే ఆ టైంలో ఇదే ఈ ర్యాట్ రేస్‌లో పడిపోయి చదువుకోవాలి. ర్యాట్ అంటే మీరే గుర్తొస్తున్నారు నాకు. మేము ర్యాట్ రేస్ అంటే ఏంటని ఆలోచిస్తున్నాం. కానీ ర్యాట్ అంటే నాకు మీ ఎలక మిమ్మల్ని కోరికిందా గుర్తు కదా. ర్యాట్ రేస్‌లో పడిపోయి చదువుకోవాలి అన్న దాంట్లో కాంపిటీషన్‌తో ఫ్రెండ్స్ ఎక్కువ చేసుకోలేకపోయాం. స్కూల్‌లో ఎక్కువ చదువుకోలేదు, కొంచెం మొద్దుగున్నోళ్ళు వాళ్ళ బాగానే ఉన్నారు ఫ్రెండ్స్. ఈ టాపర్‌లో మాకెవరికి ఫ్రెండ్స్ లేకుండా పోయారని కొంచెం బాధేస్తుంటది అప్పుడు. మేము ముద్దుగా ఉండే వల్ల మాకు కూడా ఫ్రెండ్స్ లేరులే. పెద్దేం మిస్ కాలేదైతే నేను. వాళ్ళెవరు లేరు. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళు అంత ఇదిగా కూడా ఏం మాట్లాడడానికి ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదులే. మేబీ మనం వాళ్ళతో అప్పుడు బాగాలేదేమో. ఎంత తిట్టుకుంటున్నారో మిమ్మల్ని నన్ను. అంతే తిట్టుకుంటారు. థ్యాంక్ యూ. మనం వెళ్ళిపోమంటారా? మీమ్ నాలెడ్జ్ మీకు ఉంది కాబట్టి మీకు అప్పుడప్పుడు మీమ్ డైలాగ్స్ కూడా మీరు వాడుతూ ఉంటారు కాబట్టి నేను కొన్ని యాక్ట్ చేస్తాను. దాన్ని మీరు చెప్పాలి. కొంచెం టఫ్‌గా ఉంటుంది నా యాక్టింగ్ స్కిల్స్. ట్రై చేయండి చేస్తా. చెప్పడానికి. కొంచెం హెల్ప్ చేయండి. మీ కెమెరా వాళ్ళని కూడా హెల్ప్ చేయమని కొంచెం చెప్పండి. హెల్ప్ చేయండి. కొంచెం అంటే కంటెంట్ వచ్చింది మనకు కావాల్సినది వచ్చాక అప్పుడు హెల్ప్ చేయండి. ఇప్పుడంతా మీ యాక్టింగ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ మేము ఇప్పుడు యాక్టింగ్ చేసావా? ఆగు, ఉండు. మీకన్నా అర్థమవుతుందా ఏం చెప్తున్నారో? చూడు, ఒకవైపే చూడు. ఆగు, ఉండు. అప్పుడప్పుడు నీ వీడియోలకి అంటారు. అప్పుడు నా వీడియోలకు అంటారా? మీమ్స్ వాడతారు. చెయ్యి కానీ అతి చెయ్యకు. ఇట్లా చెప్తే ఐ కెన్ డూ ఇట్. ఇదేంది మరి దానికి ఇదేంది? చెయ్యి నేను చాలా స్మార్ట్ కాబట్టి చెప్పారే నోటితో వాటి ఫస్ట్ క్లూ ఇచ్చా. నెక్స్ట్ నుంచి ఇలాగే ఉంటే అర్థం చేసుకో అని. ఓకే, అన్ని చేతులతో సైన్. నువ్వు చెప్పు ఒకసారి. చెయ్యి అతి చెయ్యి ఎలా చెప్తావు చెప్పు. నేను చూపిస్తా. ఓకే, అలా చెప్పలేదు. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఏముందబ్బా? ఏమో. ఏం చేస్తున్నారు? రావట్లేదా? పవన్ కళ్యాణ్దే సినిమా 'గబ్బర్ సింగ్', 'ఖుషి', దాని తర్వాత వచ్చింది 'భీమ్లా నాయక్'. అదేంటి? ఓహో, అది ఇంటి బయట చెప్పులు చెప్పులు తీసుకుని పట్టుకొని వెళ్తారు కదా.
అత్తారింటికి దారేదిలో ఏమో ఇంకెలా చెప్పాలి నాకు అర్థం కాలే. నాకేం కనిపించట్లే నాకేం ఆ, ఆ, కనిపించట్లే ఉమ్, ఉమ్. అది కదా అలా నువ్వు చేసింది ఆ, కింద కాదు పైకి చూడు యువర్ థింకింగ్ డైలాగ్ డైలాగ్ అత్తారింటి దారేదిలో డైలాగ్ సింహం ఛీ, ఎక్కడ ఒంగాలో కాదు కాదు సారీ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసున్నాడు అది మేము అది మేమా డైలాగ్ అది నెక్స్ట్ ఆ ఫేస్ ఏంటి ట్రైరా మహేష్ బాబు మహేష్ బాబు అంటాడు కదా చెప్పే నువ్వే చెప్పే ఇంకా ఎవ్వరు కొడితే ఎక్కడ చించాలో ఎక్కడ నేను ఓర్ దినేశాలో బాగా చెప్పావు బాగా చెప్పాను నెక్స్ట్ ఎలా చెప్పాలా మరి ఇవన్నీ నాతో యాక్టింగ్ చెప్పియాలనుకున్నారు ఫస్ట్ ఒకవేళ నువ్వు చెయ్యి ఒకసారి చెప్పు. నేను చెప్పను ఓరిదినా నేను చెప్పను అదే మీరు అనౌన్స్ చేసేసారు రూల్స్ నేను చెప్పకూడదు అసలు ఇది కరెక్టేనా? ఎక్స్‌ప్రెషన్స్ ఉంటే ఎలా చెప్పగలుగుతున్నాడు అసలు? అసలు కష్టమే. నేను గెస్ చేస్తున్నా చూడండి నేను గొప్ప అసలు గొప్ప. అవును. యాక్చువల్లీ గొప్పే. మైకు జుట్టు డిజిటల్లో ఆ. డిజిటల్ పక్కన ఏముంటుంది టిల్ పక్కన ఎవరుంటారు మైకు డీజే హీరోయిన్ అంతమా రాధిక రాధిక ఈ క్వశ్చన్ నిజంగా నన్ను అడుగుతున్నావు రాధిక రాధిక ఏయ్! ఏయ్! హ్మ్. కళ్ళు మడతేస్తున్నావు వల్ల గ్లాసెస్ పెట్టుకుని ఉన్నా. గ్లాసెస్ తాగుదాం తాగుదాం అంతే ఈ నగరానికి ఏమైంది అంతేగా తాగుదాం. తాగుదాం రే కౌశిక్ తాగుదాం. తాగుదాం తాగుదాం. వాన ఉమ్. వాన పడుతుంటే ఈదుకుంటూ వెళ్ళాడు ఒకరు వానలో ఈదుతున్నారు చెప్తా ఫస్ట్ ఓ ఫస్ట్ వర్డ్ 5 వర్డ్స్ 5 వర్డ్స్ ఒక వర్డ్. ఒక వర్డ్ వాన వాన పడినప్పుడు ఏమవుతుంది మునుగుతుంది సిటీ మునుగుతుంది ఊరు మునుగుతుంది ఇదేంది ఇది దాన్ని ఏమంటారు? కారు దాన్ని ఏమంటారు? వరద 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 వాడు ఆపు. హాఫ్ అండి ప్లేస్ ఆపాలి. చాలు ఇక చాలు సార్ ఇంకెక్కువ వేస్తే మన ఇజ్జత్ మొత్తం పోతుంది. వరద వరద వచ్చే అవకాశాలు కూడా రావు యాక్టింగ్. 4 వర్డ్స్ వరద నాకు వరద చెప్పేస్తే వచ్చేది కదా అందుకే చెప్పా. ఇంకోటి చెప్పు ఇంకోటి చెప్పను. ఇప్పుడు నువ్వు ఇంతసేపు మీరు చేసింది పెద్ద యాక్టింగ్ అని మీరు ఫీల్ అవుతున్నారా లేదు అసలు అవ్వట్లేదు. నేనేదో తెలివైన దాన్ని కాబట్టి కనిపెడుతున్నా కానీ వాళ్ళు అందించకుండా బాగానే చెప్పేస్తున్నావు. ఆ. కొంచెం కొంచెం నేను హింట్లు ఇస్తున్నానులే మధ్యలో లేకపోతే బొంగు చెప్పేవారు. ఏం చెప్పారు ఏమేంటి ఇచ్చారు చెప్పండి ఇప్పుడు వరకు వర్షం పడింది వస్తుంది అది hint కాదు అది యాక్టింగ్ మళ్ళా చెప్పులు తీసుకెళ్ళి ఇది ఇచ్చా అది అది చెప్పాగా. ఆ గుళ్ళో ఎవరో చెప్పులు కొట్టేసినట్టు యాక్టింగ్ చేసి అది అత్తారింటికి దారేదంటే అలాగే అవుతుంటాయి. ఇట్స్ బిగినర్ మిస్టేక్స్. చేయండి ఇంకోటి చేయండి చెప్పాను అదే డైలాగ్ ఇట్స్ బిగినర్ మిస్టేక్స్ అయిపోయిందా ఆన్సర్ చెప్పాను. అది డైలాగ్ వేద్దాం అనుకున్నా నేను ఆన్సర్ చెప్తాను. ఎలా ఉంది మన తెలుగు ఇండస్ట్రీ మొత్తం అంతా హ్యాపీ బాగుందా? హ్యాపీ అండి నచ్చిందా? వాళ్ళకి ఎలా బాగా ఉందో రిసీవ్ అడగండి చేసుకున్నా వాళ్ళకి రకరకాల బాగా రిసీవ్ చేసుకున్నారు మంచి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు బాగుంది సో ఫార్ బాగుంది తెలుగు ఆడియన్స్కి అండ్ ఎవరికైనా నీ హేటర్స్ కానీ లేకపోతే ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నాను. ఏం లేదండి పెద్దగా జస్ట్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ ఇప్పుడు వరకు ఇంత దూరం వరకు తెచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ లైఫ్ ఇలా కూడా ఉంటుందా అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు
కానీ రోజుకి ఒక కొత్త సర్ప్రైజ్ ఇస్తున్నారు అందరూ. అందులో నేను ఒకడినే. అంటే మీరు ఇది పెద్ద సర్ప్రైజ్ ఇది. ఎలాగ ఉండేవాడిని అలాగ అయిపోయినా. అంటే మీరే నా ఆత్మకథలో దూరాలంటే దూరుకోండి. నాకు ఏమనుకోను. మనకు ఒక దానికి ఒక కథ ఉంది. పేపర్ పెన్ రాసుకుంటా. బట్ యా సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. మీరు కూడా ఏదో నా లైఫ్ స్టోరీ సీరియస్గా చెప్దాం అనుకున్నాను, కానీ జస్ట్ నవ్వుపిచ్చి పంపిస్తున్నారు నన్ను. ఎవరు అడిగినా ఏం చేశారనంటే నవ్వు వచ్చినావు అని చెప్తా నేను. బుగ్గలు పడ్డాయి. లైఫ్ స్టోరీ బేసిక్గా లైఫ్ స్టోరీ అందరికీ ఒక కథ ఏడుస్తుంది, ఆత్మకథ. మనం మాకు ఒక ఆత్మ ఉంది. యాక్చువల్లీ నేను ఇలానే అనుకుండే, ఒక ఫన్ జోనర్లో వెళ్దాం, తీసుకుందాం, నీ పర్సనల్ టాపిక్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ అనుకున్నాం, మనం మాట్లాడదాం అని అనుకుండే. బట్ ఆ జోనర్లోకి మనం పోలేకపోయాం. అండ్ ఈ సిచ్యువేషన్లో కూడా ఇది మాట్లాడితే కూడా అంత వర్కౌట్ అవ్వదు, అది నాకు కూడా తెలుసు. ఎందుకంటే ఇంత ఫన్నీ ఎపిసోడ్లో వెంటనే మీరు మళ్ళీ ఏడుపు మ్యూజిక్ వేసేయాలి. అది మీ ఎడిటర్కి చెప్పండి. ఇప్పుడు నా హిహి అని నవ్వుకుంటాం, నెక్స్ట్ వచ్చి ఎడిట్ చేసేద్దాం దాన్ని. అది దయ్యం. నేను రాజా సినిమా మ్యూజిక్ వచ్చా అదా నువ్వు హర్రర్ అందరూ అది ఉంటది కదా, ఏదో మ్యూజిక్ అనుకున్నా, హర్రర్ మ్యూజిక్ అనుకున్నాను. అంత వద్దా, అంత ఆర్ఆర్లు వస్తే నేను సింగరే ఇవ్వండి. యా థ్యాంక్ యూ సో మచ్ ఈషా గారు. కొంచెం లేట్ అయినా మంచి పాడ్కాస్ట్ ఇచ్చి మంచి ఫన్, మంచిగా నాతో పాటు నా ఫన్లో కొంచెం భాగమైనందుకు. ఇది యాక్చువల్లీ మీ రియలిస్టిక్. నాకు కొన్ని అంటే అది కాదు, ఇలా ఉండాలి మీరు, ఇది ఇది నేను కోరుకున్నాను. అంటే మనిషి అన్నాక చాలా షేడ్స్ ఉంటాయండి. ఇదొక షేడ్, ఇదొక షేడ్, ఇంకా చాలా ఉన్నాయి. దాచాం, మళ్ళీ పిలవండి. పక్క పార్ట్ వేయబోతున్నారు, వేయండి కానివ్వండి. ఎందుకు ఆగుతున్నారు? జోకేం తెలిసిపోతుంది ఇంకొద్దది. షేడ్లు అన్నారు కదా, షేడ్లు చెప్పండి. మంచి నీ దగ్గర ఉన్న మంచి బ్రాండెడ్ ఒక కాస్ట్లీయెస్ట్ షేడ్ ఏంటి? అన్ని బ్రాండ్లు చెప్పనులేండి, మళ్ళీ జడ్జి చేస్తారు. నిన్న నేను నెక్సస్ మాల్కి వెళ్ళా ఇక్కడ హైదరాబాద్లో. వెళ్తే ఎక్కువ డబ్బులు ఏదో షాపింగ్ చేస్తే రిసిట్ అక్కడ అప్లోడ్ చేయమన్నారు. చేస్తే వాళ్ళు నాకు ఒక కళ్ళద్దాలు ఇచ్చారు. ఎంత అది? ఫ్రీ. యాక్చువల్ కాస్ట్ ఎంత ఉండొచ్చు? ఎంత ఉండదు, ఏదో రోడ్ పక్కన అమ్మేవన్నీ అక్కడ పెట్టుకొని నాకు ఫ్రీ. నీ దగ్గర ఉన్న కాస్ట్లీయెస్ట్ అన్ని చెప్పకూడదు, జడ్జ్ చేస్తారా? జడ్జ్ చేస్తా. నువ్వు జడ్జ్ చేస్తే భయపడతావా? నేను ఎవరికి భయపడను. మరి చెప్పొద్దు. నాకు గుర్తులేదు బేసికల్. నా దగ్గర ఉన్న కాస్ట్లీయెస్ట్ ఉండొచ్చు. నాకు లూయి విటాన్ ఉంది ఒకటి, $1,700 $750 అలా ఉంది. 750 75,000 70 షేడ్స్ అంటే తప్పులేదు. మీరు వేసుకున్న షర్ట్ ఎంత అండి? ఎల్లంటే సైజ్ మీరు అన్ని బ్రాండ్లు వేసి నన్ను అడుగుతున్నారు క్వశ్చన్లు. నీ వాచ్, యాపిల్ వాచ్, దానికి మళ్ళీ కస్టమైజ్ స్ట్రాప్. ఇది దుబాయ్ వెళ్ళినప్పుడు కొనుక్కుండే. ఇది జస్ట్ గుర్తుండాలి కదా అని చెప్పి. ఎవరు దుబాయ్కా మీరంటే? నాకు దుబాయ్ సెల్ఫ్ గిఫ్ట్. నాకు మనకి కొంచెం గిఫ్ట్లు కొన్ని అప్పుడప్పుడు వస్తుంటాయి. మెడలో గోల్డ్ చైన్, గోల్డ్ రింగ్. అబ్బా ఈ అది ఉన్న మీరు వేసుకున్న ఉన్నాయి చూసారా కొన్ని అవన్నీ అమ్మది వచ్చేసేది అండి. కాదా? చాలా అమ్మేసి నేను కూడా గోల్డ్ చైన్ కొనుక్కుంటా. బెటర్. చిన్న చైన్లు వేసుకుంటారు ఎందుకో, మీరు అర్థం కదా అమ్మాయిలంతా. అంతే ఉంటే అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను ఇట్లా కాసుల పేరు వడ్డనం పెట్టుకొని రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇట్లా ఏంటి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి చెప్పండి. లేదు యాక్చువల్లీ ఇంటర్వ్యూ అయిపోయింది, మనం ఇంకా మాట్లాడదాం. గిఫ్ట్ హ్యాంపర్ లాంటివి ఏమి ఇయ్యరా? మీమ్ రౌండ్ అంతా నేను అన్ని కరెక్ట్ చెప్తే మీరు సరిగ్గా మెసేజ్ రిప్లై ఇచ్చుంటే గిఫ్ట్ హ్యాంపరే వచ్చేది. నా మీద చెప్తున్నారా? మీరు అసలు సరిగ్గా చూసారా? నేను మంచి గిఫ్ట్ హ్యాంపర్ మీరు డ్రా చేసి ఒక ఫ్రేమ్ లా చేసి మీకు అక్కడికక్కడే పంపిద్దాం. నా గురించి నేను నా బొమ్మ నేనే వేసుకొని నేనే ఫ్రేమ్ కట్టుకొని నేనే ఇంటికి తీసుకెళ్ళాలి. అదొక మెమరీ. నేనైతే ఇచ్చేవాడిని. ఆ మ్యారీ అయ్యండి. అదా అందుకే అది ప్రాపర్టీ. సొంతం ఏమున్నాయండి ఇక్కడ? అన్ని రెంటెడే. పోనీ ఆ కెమెరా ఒకటి ఇవ్వండి, తీసుకెళ్తా. అది కూడా కొంచెం మరి రెంటెడే, చాలా కాస్ట్లీ. సరే నేను కూడా మీలాగా ఒక టాక్ షో పెట్టుకుంటా, మీరు వస్తారా గెస్ట్ లాగా? లేదంటే ఇలా మీరు నన్ను అడిగినట్టే? నేను మీలాగా కాదు, వెంటనే రిప్లై ఇస్తా. మీరు పంపిన లింక్ కూడా ఓపెన్ చేసి చూస్తా. నేను చూసా. నేను టాక్ షోకి వస్తారు, ఫర్ షూర్ వస్తా. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి. ఇంకా ఇలానే మంచి తెలుగు ఆడియన్స్ ని అందరిని ఎంటర్టైన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శివ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. మీకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు టాక్ షోలు చేయాలి,
మంచి పాడ్‌కాస్ట్‌లు చేయాలి. మంచి టాక్ షోలు చేయాలి, పాడ్‌కాస్ట్‌లు చేయాలి. ఇంకా ఏది పడితే అది చేయాలని కోరుకుంటున్నాను. ఆ క్లిప్ మీరు తీసేయాలి మర్చిపోతారు. డెకరేట్ చేశాను మైక్‌ని. ఇప్పుడు మీరు ఎలా అయితే ప్రాపర్టీ దానికి పెట్టారో అలాగే ఇక్కడ కొన్ని పెట్టారు. మీకు కూడా తెలుసా? అది మ్యారియో అని మీరు చెప్పిందాక నాకు ఆ పేరు మర్చిపోయాను నేను. మరి చైల్డ్‌హుడ్ అన్నారు వాడలేదు ఎప్పుడు వీడియో నేను గేమ్స్ చెప్పిన చైల్డ్‌హుడ్‌లో మారియోవి. గోర్లు, ఎలకలు అవన్నీ మీకు గుర్తున్నాయా? చింతపండులే. మీకు అది ఎలా గుర్తులేవు? నేను కొన్ని అలాగే మర్చిపోయా. గతంలో కలిసిపోయింది అది. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇంకో పాడ్‌కాస్ట్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మనా మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.